నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీకు. వరుసగా బిగ్ బాస్ తర్వాత వరుస పెట్టి మూవీస్ ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని కంప్లీట్ అయినాయండి? 7 or 8 అయింది అనుకుంటాం మ్యామ్. ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఫస్ట్ సినిమా నాకు వచ్చిన ఫస్ట్ సినిమా వైల్డ్ డాగ్. దాని తర్వాత రంగమార్తాండ వచ్చింది. దాని తర్వాత యూవి క్రియేషన్స్ ఒక సినిమా గ్రే చేశాను. సిఎస్ఐ సనత్ నాది గారి సినిమా. దాని తర్వాత సుధీర్ బాబు తర్వాత మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. దాని తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్. ఇంకా 4-5 సినిమాలు ఉన్నాయి. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్లోనే ఉన్నాయి. ఇంకా వీ హ్యావెంట్ అనౌన్స్డ్ ఇట్ అవుట్ సైడ్. సో ఇంకా అవి ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు. నాన్నగారు అంతా బిజినెస్ సర్కిల్. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఇంట్రెస్ట్ ఎక్కడ క్రియేట్ అయింది? ఎలా ఎంటర్ అయ్యారు? నేను నా ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత మా ఫాదర్కి అర్థమైపోయింది ఈజ్ నాట్ మోర్ ఇన్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి. చాలా ప్రెషర్ పెట్టారు నా మీద. చేయరా, ఏదో ఒకటి చేయరా, చదువుకో, ఫ్యూచర్ ఉంది, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి. మెల్లగా ఎక్కడో వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ ఐ వాజ్ నాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. నేను మా ఫాదర్కి కూడా చెప్పిన, వేరే వాళ్ళని చూస్తున్నారు కదా, వాళ్ళ స్కూల్ ఫీజు, మన కాలేజ్ ఫీజులు ఇవన్నీ కట్టించుకొని, ఇవన్నీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళకపోవడాలు, బయట ఫ్రెండ్స్ అన్నిటితో తిరగడాలు, ఇవన్నీ నీ పైసలు బొక్క. ఫస్ట్ నీకు చెప్తున్నా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సైడ్గా నేను అది మన ఓపెన్ యూనివర్సిటీస్ ఆ టైప్లో ఏదో ఉంటుంది కదా, అప్పుడు నేను ఏదో ఒకటి చూసుకొని అక్కడ నేను చేసుకుంటా. కానీ నాకు కాలేజ్ గిలేజ్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 18-19 years ఉన్నప్పుడే నాకు ఏదో పైసలు సంపాదించాలి, ఏదో చేయాలని కొంచెం అటువైపు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ బ్యాక్గ్రౌండే కదా అని చెప్పి. సో మా ఫాదర్ ఒకటే చెప్పారు, ఇప్పుడు నువ్వు నా దగ్గర బిజినెస్ ఉంది, ఇవన్నీ ఉంది, చూసి నువ్వు బాగా రెచ్చిపోతున్నావు కదా, నీకు నేను ఇప్పుడు ఇదే వయసులో నేను తీసుకొచ్చి నేను నా బిజినెస్ మీద కూర్చోబెట్టి నువ్వు నడిపించుకో అని చెప్తా అనుకున్నావా? అంత ఈజీ కాదు. నీకు కావాలంటే నేను ఒకటి చేస్తా. మా రెస్టారెంట్లో ఒక మేనేజర్ ఉంటాడు, ఒక మేనేజర్ని తీసేస్తా, ఆడ ప్లేస్లో నువ్వు జాబ్ చేయాలి, నీకు నేను జీతం ఇస్తా అన్నారు. సో ఐ రిమెంబర్ మై ఫస్ట్ డే వాజ్ సమ్వేర్ ఇన్ 99 or 2000 అనుకుంటా. 2000 అప్పుడు నాకు 70 rupees జీతం ఉండే. ఎంత ఏజ్ ఉంటుందండి ఇప్పుడు? అప్పుడా అదే 18-19 years ఉంటాను నేను. ఐ వాజ్ బోర్న్ ఇన్ 85. సో మనం లెక్క పెట్టేస్తే ఇప్పుడు దగ్గరికి 39-40 కూడా వచ్చేసింది. ఓకే. సో ఎస్, సో అదే జీతంకి స్టార్ట్ చేశాను. 70 rupees జీతం ఉండే. సో ఒక డ్యూటీ ఉండేది, మార్నింగ్ 6 o'clock వెళ్ళి అక్కడ కూర్చోవాలి. 6 o'clock నుంచి 4 o'clock వరకు. ఎందుకు మా రెస్టారెంట్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 7 colleges ఉంటాయి. సో మోస్ట్లీ మన బిజినెస్ వచ్చేది మార్నింగ్ నుంచి ఒక 4 o'clock వరకు. 4 o'clock అప్పట్లో ఏముండే, 4 o'clock అప్పట్లో ఎవ్రీ ప్లేస్ ఒక 9 o'clock తర్వాత మొత్తం డెడ్ అయిపోయేది. ఇప్పుడు రెస్టారెంట్స్ టైమింగ్ పెరిగి మా 10:30 క్లోజ్ అయిపోయింది. సో మై వర్కింగ్ టైమ్ యూస్ టు స్టార్ట్ ఫ్రమ్ 6 o'clock in the morning till 4 o'clock. 4 o'clock ఐ యూస్ టు గో హోమ్, టేక్ లిటిల్ రెస్ట్, 1-2 గంటలు పండుకొని మళ్ళీ స్నానం చేసి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకొని మళ్ళీ ఒక 7 o'clock నుంచి ఒక 10 o'clock వరకు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరిగి అక్కడ ఏరియాలో ఉండి మళ్ళీ పండుకొని. సో దట్ ఈస్ హౌ మై దిస్ థింగ్ స్టార్టెడ్. అలా నేను ఆ ఫేస్లో ఉన్నప్పుడు చిన్న ఆర్ట్ జాబ్స్ కూడా చేశాను. ఇప్పుడు టైం ఉంది, పైసలు కూడా మనకి షోకులు పెరిగినప్పుడు పైసలు కూడా సరిపోవట్లేదు అని చెప్పి మా రెస్టారెంట్ పక్కన ఒక చిన్న యాడ్ ఏజెన్సీ లాగా ఉంటుంది కదా, ఫోటోగ్రఫీ ఒక షూట్ సెటప్ ఉండే. మళ్ళీ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా మళ్ళీ యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా. సో ఆ టైప్లో ఒకటి వచ్చింది. దే యూస్ టు రెగ్యులర్లీ వాళ్ళ బ్రేక్ టైంలో దే యూస్ టు రెగ్యులర్లీ కమ్ టు మై రెస్టారెంట్ టు హ్యావ్ టీ అండ్ స్నాక్స్. సో అప్పుడు నేను కౌంటర్ మీద ఉన్నప్పుడు నేను కూడా అప్పట్లో కొంచెం జిమ్ చేసి కొంచెం జుట్టు పెంచుకొని కొంచెం హాఫ్ స్లీవ్స్ టీ-షర్ట్ ఇవన్నీ చూసుకుని, అరే నువ్వు బాగానే ఉన్నావు కదా, యూ కెన్ కమ్ టు మై. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి ఒక బిజినెస్, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నువ్వు నీకు పోర్ట్ఫోలియో చేస్తే మన పోర్ట్ఫోలియోకి పైసలు కట్టాలి, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాళ్ళు ఎక్కడో పంపిస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బిజినెస్. నాకు ఏదో ఇది కొంచెం మంచిగా అనిపించింది, సరేలే పైసలు ఉంది కదా మనం ఇస్తే ఎంత తీసుకుంటారంటే ఐ థింక్ ఐ పేడ్ సమ్వేర్ 2,500-3,000 rupees ఫర్ మై ఫస్ట్ ఫోటోషూట్ దేర్. ఓకే. పక్కనే ఓ చిన్న ఒక ఎక్కడో ఉంటుంది ఫొటోస్, అవి చూస్తే చాలా విచిత్రంగా ఒక మన స్టాండ్ ఇలా పట్టుకొని ఏదో డిఫరెంట్గా ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది అవన్నీ చూస్తే. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫోటోషూట్. ఆ ఫోటోషూట్ చేసిన తర్వాత యాడ్ ఏజెన్సీస్కి మళ్ళీ సినిమాలకి ఇవన్నిటికీ
దే యూస్ టు సెండ్. చేశారు. ఓకే. సో అదే టైంలో నేను రామోజీ ఫిల్మ్ సిటీలో యామ్వే అనే ఒక కంపెనీ ఉండే, యామ్వే. సో యామ్వే కంపెనీకి నేను ఒక యాడ్ చేశాను. ఒక ఫ్లైట్లో కూర్చోవాలి, రోజంతా ఫ్లైట్లో కూర్చోవాలి, ఏదో ఒక నడుస్తుంటుంది పక్కన. అప్పట్లో నాకు ఒక 750 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ నేను రెస్టారెంట్లో కూర్చుంటే 70 రూపీస్ వచ్చేది, అక్కడ వెళ్తే 750 రూపీస్ వస్తుంది. సో అలా అలా కొంచెం ఇలా పెరిగి అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మై ఇంట్రెస్ట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మనీ. ఓకే. మన పైసలు వస్తుంది కదా, పైసలు సంపాదించాలని చెప్పి నా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత ఆ పైసలు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గి ఇదేదో బాగుంది, మనకు ఫేమ్ రావాలి అని చెప్పి ఫేమ్ మీద నేను ఎక్కువ ఫోకస్ స్టార్ట్ చేసిన. సో దట్ ఈస్ హౌ మై థింగ్ స్టార్టెడ్. అలా మెల్లగా నాకు చిన్న చిన్న సినిమాలు చేశాను. మన నాగార్జున గారు బాస్ సినిమాలో నేను ఒక చిన్న ఆఫీస్లో ఒక వెనకాల టేబుల్ మీద కూర్చొని ఉంటాను. సో ఆ చిన్న చిన్న అలా నా జర్నీ స్టార్ట్ అయ్యి. కానీ ఫస్ట్ లిఫ్ట్ మీకు హ్యాండ్ లిఫ్ట్ చేసిందంటే ఎవరు? అన్రికగ్నైజ్డ్ పార్ట్స్, ఇది నేను చెప్తుంది ఇప్పుడు అన్రికగ్నైజ్డ్ పార్ట్స్. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా అక్కడ మన బాస్ సినిమా లాగా ఇంకా 2-3 చిన్న చిన్న సినిమాలు చేశాను. అది చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక ఐ వాజ్ డూయింగ్ క్యాటలాగ్ షూట్స్. ఈ టీషర్ట్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు మింత్రా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చింది. సో నౌ యూ గాట్ యాప్స్, అక్కడ మోడల్స్ ఉంటారు కదా, షర్ట్ గిట్ వేసుకొని అక్కడ ఫొటోస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు యాప్ వచ్చే ముందు వాళ్ళ దగ్గర మ్యాగజైన్స్ ఉండేవి. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నారనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ప్రోడక్ట్ వాళ్ళ సెల్లర్స్ కి చూపించాలంటే దే హ్యావ్ టు హ్యావ్ అ మ్యాగజైన్. ఆ క్యాటలాగ్ మ్యాగజైన్ కి ఐ యూస్ టు డూ మై ఫోటో షూట్స్. టీ షర్ట్స్ వేసుకొని దేవర్ 2-3 కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ కి నేను రెగ్యులర్ గా నేనే చేసేవాడు. వాళ్ళకు సెంటిమెంటో తెలీదు, లేదంటే నా బాడీ స్ట్రక్చర్ కొంచెం బాగుంది, వాళ్ళ ప్రోడక్ట్ నా మీద కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో యూస్ టు నన్ను ఒక మ్యానిక్వీన్ లాగా వాడేవాడు, మ్యానిక్వీన్ లాగా. సో అక్కడ నుంచి ఐ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ స్టూడియోలో నేను చాలాసారి ఇంటర్వ్యూలో చెప్పాను, స్టూడియోలో నేను ఫోటో షూట్ చేసినప్పుడు మాకు రాంబాబు అనే ఒక మేకప్ మ్యాన్ ఉండే. హీ వాజ్ అ మేకప్ చీఫ్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్. సో అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పసుపు కుంకుమ అనే ఒక సీరియల్కి దే వర్ సర్చింగ్ ఫర్ అ బాయ్, కొంచెం తెల్లగా కొంచెం ఫారెన్ నుంచి వచ్చే అబ్బాయి లాగా క్యారెక్టర్ ఉంటుంది. సో దే వర్ సర్చింగ్ ఫర్ సమ్మన్ లైక్ దట్. ఈయన చెప్పిండు, అరే నువ్వు బాగానే ఉన్నావు, వాళ్ళు ఒక్కసారి దే ఆర్ సర్చింగ్ ఫర్ అన్ యాక్టర్, నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి కొంచెం ట్రయల్ చేసుకుంటే విల్ సీ వాట్ కెన్ బి డన్ అని చెప్తే, అప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు సీరియల్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. సీరియల్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. లేదు, అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దట్ వాజ్ ఆల్, దిస్ ఇస్ బ్యాక్ ఇన్ 2010. ఆ మధ్యలో నేను 2008 దుబాయ్కి వెళ్ళిన. 3 years I worked in Dubai. Then I came back in 2010. ఇంట్రెస్ట్ లేకుండే. ఐ డెడ్ మెనీ థింగ్స్. నా దగ్గర విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఉంది కదా, దానికి ఏజెన్సీ ఉండే. నా దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ సెల్లింగ్ ఇది ఉండే. ఆల్మోస్ట్ ఒక 10 to 12 కార్స్ ఉండేవి నా షాప్. ఐ డెడ్ మెనీ బిజినెస్. సో మనీ ఎర్నింగ్ వాజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ హియర్. ఐ వాజ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పుడు నా దగ్గర మొబైల్ ఉండే, బండి వచ్చినప్పుడు నా దగ్గర బండి ఉండే. సో సొంతగా నేను అవన్నీ చేసుకున్నాను, నేను గర్వంగా చెప్పొచ్చింది. సో వెన్ ఐ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు మూవీస్, వెన్ ఐ వాంటెడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, చాలా మంది అడుగుతారు కదా, మీ పేరెంట్స్ ఎప్పుడు ఏం చెప్పలేదా? మై పేరెంట్స్ హ్యాడ్ దిస్ థింగ్ ఇన్ దర్ మైండ్, ఈడు ఏదో ఒకటి చేస్తాడులా, ఇప్పటి వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిండు, సో ఇక ముందు కూడా తీసుకెళ్తాడని చెప్పి ఒకటి ఉండే. సో ఐఎమ్ టెలింగ్ ఓన్లీ అబౌట్ దిస్. ఆ జర్నీ నేను ఇంకా చాలా ఉంది. సో అక్కడ నేను అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ నేను మార్నింగ్ 11 o'clock ఏదో నేను ఆడిషన్ ఇచ్చాను. 6 o'clock నాకు సాయంత్రం లోపు నాకు ఫోన్ ఇచ్చేసింది, దట్ యు ఆర్ సెలెక్టెడ్ అండ్ యూ క్యాన్ కమ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పి. నేను కొంచెం షాక్ అయ్యి, నాకు ఇంట్రెస్ట్ లేకుండే కదా, నేను సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి, సినిమాల్లో చేసే ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉండే ఆ టైంలో. నేను ఒక హిందీ సినిమా కూడా చేశాను అప్పుడు 2007లో. దుబాయ్కి వెళ్ళే ముందు ఐ డిడ్ అ మూవీ కాల్డ్ ముగ్బీర్, హిందీ సినిమా విత్ ఓం పురి అండ్ సునీల్ శెట్టి. నేను అది దుబాయ్కి వెళ్ళిన తర్వాత సినిమా రిలీజ్ అయింది ఇక్కడ. సో లోపల ఏదో ఉండిపోయింది, ఐఎమ్ లూజింగ్ సంథింగ్, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. దుబాయ్లో 3 years ఉన్నా కానీ ఐ హ్యాడ్ దిస్, అరే నేను ఏదో మిస్ అవుతున్నానా, వై ఎమ్ ఐ హియర్, వాట్ ఎమ్ ఐ డూయింగ్, ఐఎమ్ ఎర్నింగ్, ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, ఫ్యామిలీ లేదు, ఏం లేదు, పైసలు వస్తుంది, ఏదో వర్క్ చేస్తున్నాము, ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ బాట్ మీ బ్యాక్ అగైన్ హియర్. సో అక్కడ నుంచి ఐ గాట్ ఓకే సరే నో ప్రాబ్లం. నేను అనుకున్నా ఏదో కొంచెం పైసలు ఎక్కువ అడిగితే ఇస్తే చేద్దాం, లేదంటే విల్ డ్రాప్ ఆఫ్ అని చెప్పి ఒక మైండ్లో వచ్చింది.
ఓకే. సో నేను పైసలు ఆఫర్ చేయడం జరిగింది, అక్కడిక్కడ కొంచెం నెగోషియేట్ చేసి ఇట్ కేమ్ టు సమ్ గుడ్ అమౌంట్ ఓన్లీ. సో మై ఫస్ట్ థింగ్ ఆఫ్ టేకింగ్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ మనీ. అంత ఫేమ్ ఏది ఉంటుందా లేదా అని చెప్పి ఒక చిన్న నాకు మైండ్లో ఉండే. కొత్త సీరియల్ స్టార్ట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ మనం 7 o'clock షూటింగ్కి వెళ్తే ఒక 12 o'clock 1 o'clock కొనేసుకుని టైం 2 o'clock కూడా అయిపోయేది. సో ఒక రూటీన్ లాగా ఉండే లైఫ్. సీరియల్ కాబట్టి కంపల్సరీ డైలీ షూటింగ్ ఉంటుంది, రొటీన్ గా మనం వెళ్ళాలి, రొటీన్ గా వర్క్ చేయాలి. మనం అసలు బయట లైఫ్ చూడట్లేదు, ఏం లేదు, రోజు షూటింగ్కి వెళ్తున్నాం రిటర్న్ వస్తున్నాం, రోజు షూటింగ్కి వెళ్తున్నాం రిటర్న్ వస్తున్నాం, అదే ఉండే లైఫ్. సో ఆఫ్టర్ 3-4 months ఆఫ్ మై షూటింగ్, మై సీరియల్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి ఒక 4-5 months అయిన తర్వాత ఇనీషియలీ సీరియల్స్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మనం 22 days వర్క్ చేస్తాము. మళ్ళీ రాను కొన్ని ఎపిసోడ్స్ మనకు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, కొన్ని అవుట్పుట్ కొంచెం చేతిలో ఉన్నప్పుడు షూటింగ్ డేస్ కొంచెం తగ్గిపోతుంది. సో ఆ షూటింగ్ డేస్ కొంచెం తగ్గిపోయిన టైంలో అప్పటికి మన జోబ్లో పైసలు కూడా వస్తుంది, నెల మనకి శాలరీ లాగా పైసలు పడుతుంది. సో వెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ అవుట్, అందరు వచ్చి అర్జున్ అని చెప్పి కాలేజ్ పిల్లలు కానీ ఫ్యామిలీస్ అమ్మమ్మలు ఎవ్రీబడి ఈస్ కమింగ్ క్లోజ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ సెల్ఫీ. అప్పుడు అనిపించింది, అరే నేను ఏదో అనుకున్నా కానీ లేదు, దీంట్లో మంచి పేరు కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ సీరియల్ అప్పటికి ఒక ఫస్ట్ పొజిషన్లో కూడా వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ సీరియల్స్ అది. సో అక్కడ నుంచి లేదు మనకి ఇంతమంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారని ఇప్పుడు మనం దీన్ని చిన్న చూపుగా చూడకుండా we will have to give our best and I'll have to make my future from here అని చెప్పి అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం పెట్టి, దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రావడము, బిగ్ బాస్ కింద వెళ్ళడము, బిగ్ బాస్ నుంచి బయట నౌ ఆల్ దీస్ జర్నీ మీ అందరికీ తెలుసు. చూడండి, ఆ పసుపు కుంకుమలో చేసిన మీరు పల్లవి గౌడ్ అనుకోండి, ఇద్దరిని బ్యాన్ చేశారు కదా. అవును, తనని చేసిన రీజన్ వేరు, తనకు చేసిన రీజన్ వేరు. నేను బిగ్ బాస్కి వెళ్ళినా కాబట్టి I was banned from. బట్ పర్మిషన్ ఇచ్చారుగా ఫస్ట్ మీకు వెళ్ళటానికి? పర్మిషన్ ఇచ్చారు, ఓకే, బట్ దే వాంటెడ్ మీ టు కమ్ బ్యాక్ అండ్ జాయిన్ అ సీరియల్. నేను బయటకు వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ ద సీరియల్, దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ ద సీరియల్ అని టాక్ వినిపించింది. నాకు అందరు చెప్పారు కూడా, దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ ద సీరియల్ అని చెప్పి. నేను చెప్పాను, ఓకే మీరు సీరియల్ బంద్ చేస్తున్నారు కదా. అండ్ వన్ మోర్ థింగ్, నేను బిగ్ బాస్ నుంచి బయట వచ్చే, నేను ఇక హౌస్ నుంచి బయటకు వస్తే ఫస్ట్ మనకి స్టేజ్ మీద తీసుకెళ్తారు. స్టేజ్ మీద అక్కడ నిలబడే ఒక 5 నిమిషాలకి నాగార్జున గారు నాకు వైల్డ్ గురించి చెప్పారు. అక్కడే స్పాట్లో చెప్పారు, నీకు రేపు ఫోన్ వస్తుంది, నువ్వు వెళ్ళి సాల్మన్ డైరెక్టర్, యూ విల్ హ్యావ్ టు గో అండ్ మీట్ హిమ్ అని చెప్పి. ఓకే సార్, ఐ విల్ గో అండ్ మీట్ హిమ్ అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అంతా ఓకే అయిపోయింది. నాగార్జున గారు మొత్తం నా గురించి చెప్పేశారు. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ అంతా, నేను చేసే ఒక స్కిట్ ఉంటుంది లోపల, అది మొత్తం చూశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్. థైలాండ్ నుంచి, దిస్ ఇస్ ఆల్ బిఫోర్ కోవిడ్ ఇంకా స్టార్ట్ అయ్యే ముందు, థైలాండ్ నుంచి దే ఆర్ ఆల్ ఫైట్ మాస్టర్స్ అండ్ ఆల్ కమింగ్ టు హైదరాబాద్. మీకు ఒక ఫైట్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండే మొత్తం సినిమా. ఆ కోవిడ్ వల్ల చాలా చేంజెస్ చేయాల్సి వచ్చింది సినిమాలో. సో దెర్ ఇస్ దిస్ ఫైట్ మాస్టర్ హూస్ గోయింగ్ టు కమ్, థైలాండ్ మాస్టర్స్. నీకు డైలీ మార్నింగ్ 7 o'clock నుంచి 10 o'clock వరకు ఫైట్ నీకు ప్రాక్టీస్ ఉంటుంది. యూ హ్యావ్ టు, నువ్వు ఏం చేసినా ఇఫ్ యూ, అండ్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ సో స్ట్రిక్ట్ దట్ ఇఫ్ యూ డోంట్ గో దేర్ ఫర్ కంటిన్యూ 2 days నువ్వు వెళ్ళకపోతే యూ విల్ హ్యావ్ టు టర్మినేట్ యువర్ అగ్రిమెంట్ అండ్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద మూవీ. అంత స్ట్రిక్ట్గా ఉండే మా నలుగురికి. వీ హ్యాడ్ టు గో అట్ 7 o'clock till 10 o'clock. సో దాని తర్వాత వీళ్ళు నాకు పిలిచి, వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద సీరియల్, వీ వాంట్ ఫ్యూ డేస్ ఆఫ్ యూ. నేను అన్నా ఓకే మ్యామ్, ఐఎమ్ రెడీ టు గివ్ ఫ్యూ డేస్. కానీ నాకు కొంచెం ఒక, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ రిక్వెస్టింగ్, నాకు ఎక్కడ డిమాండ్ లేదు, ఏం లేదు, రిక్వెస్టింగ్. ఇలా 7 o'clock మార్నింగ్ నేను అక్కడ ఉండాలి, 10 o'clock వరకు ఇలా ఉంటుంది. బై ద టైమ్ ఐ రీచ్ ద లొకేషన్ ఐ విల్ బీ దర్ బై 11 o'clock. నేను 11 o'clock వరకు వస్తా, మీకు ఎన్ని రోజు కావాలి, ఆ క్లోజింగ్ చేయడానికి మీకు ఎన్ని రోజు కావాలి, నేను ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి. సో ఈ డిస్కషన్స్ జరుగుతుంది. నాకు కౌన్సిల్ పిలిచారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి. నేను అక్కడ కూర్చొని వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇట్ వాజ్ ఆల్ అన్ ఓపెన్ బుక్, నేను వాళ్ళ అన్నీ చూపించిన. సో వాళ్ళు ఏదో కొంచెం రేజ్లో ఉన్నారు అప్పటికి. అప్పా ఇప్పుడు నువ్వు వచ్చి మా దగ్గర డిమాండ్ పెడతావా, ఇవన్నీ పెడతారని చెప్పి ఒక చిన్న, ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళకి అనిపిస్తుంది. నేను ఒకరోజు అవుట్డోర్లో షూట్ నడుస్తుంది, వైల్డ్ డాగ్ది షూట్ నడుస్తుంది. ఆ రోజు ఎవ్వరు లేరు, నేను నాగార్జున గారు కాంబినేషన్. 10 o'clock or 11 o'clock, ఐ డోంట్ రిమెంబర్. ఆ టైం నాకు ఫోన్ వచ్చింది, నేను షార్ట్లో ఉన్నా.
తర్వాత గ్యాప్లో నేను వెళ్ళి క్యారవాన్లో కూర్చొని ఫోన్ చేస్తే కౌన్సిల్లో మీటింగ్ ఉంది, నువ్వు తొందరగా రావాలి అన్నారు. నేనన్నా సార్ ఇప్పుడు నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నాను, మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి, చూడండి నేను షూటింగ్లో ఉన్నాను, కాంబినేషన్లో ఇక్కడ ఎవరు లేరు, నాగార్జున గారు నేనే ఉన్నా ఇప్పుడు ఈ సీన్లో. హౌ కెన్ ఐ గో అండ్ టెల్ దెమ్ మీరు ఇక్కడ కూర్చోండి, నా కౌన్సిల్లో పిలిచారని నేను వెళ్ళి మాట్లాడొస్తా, ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. మీరు ఒక పని చేయండి, నేను వాళ్ళకి ఒక గంట నాకు ముందు పంపించేయమని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ పెడతా, నేను ఇక్కడ షూటింగ్ నుంచి డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తా, 5 o'clock 6 o'clock మీ దగ్గరకు నేను పరిగెత్తుకుంటూ వస్తా అని చెప్పిన. అక్కడ వాళ్ళ ఫోన్ కట్ చేశారు. వాళ్ళకి మండింది, మేము పిలిచినా కూడా వాడు రావట్లేదు చూడు, వీడికి ఎంత బల్పు అని చెప్పి వాడు అక్కడ కట్ చేశారు. దాని తర్వాత సడన్లీ నాకు అసలు ఏం తెలీదు, సరే ఫోన్ చేస్తారు కదా, ఇవాళ రేపు ఫోన్ చేస్తారు కదా అని చెప్పి ఐ వాస్ వెయిటింగ్, దే మైట్ బి థింకింగ్ సంథింగ్. సడన్లీ మాకు మా సీరియల్లో మాటే మంత్రం సీరియల్లో మా మేనేజర్ ఉండే బాలు, వాడు నాకు ఒక స్క్రీన్ షాట్ వాట్సాప్ చేశారు. అది చదివితే సో అండ్ సో ఆర్టిస్ట్ ఆఫ్ మాటే మంత్రం హెస్ బీన్ బ్యాండెడ్ ఫర్ 2 years. 2 years నోబడీ ఈజ్ సపోజ్ టు కాల్ హిమ్ ఇన్ టీవీ ఆర్ ఏ షోస్కి పిలిచే పర్మిషన్ లేదు, నార్ ఎనీథింగ్ అని చెప్పి. ఓకే ఓకే అని చెప్పి ఇలా జరిగింది. కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఫస్ట్ నాకు చాలా ఇదైంది, అరే హౌ కెన్ యూ బ్యాండ్ అని చెప్పి నేను చాలా బాధపడ్డా. దెన్ కోవిడ్ కేమ్, ఎవ్రీథింగ్ గాన్ డౌన్. 2 years ఎలా పోయింది ఎవరికి అర్థం కాలేదు. బుల్లితెర అర్జున్ రెడ్డి అని నేమ్ తెచ్చుకున్నారు బిగ్ బాస్ లో. అది ఎలా అసలు మీ కెరీర్ కి ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఏదైనా యూజ్ ఉందా అసలు దానివల్ల, ఆ షో వల్ల? నేను ఒకటి చెప్తా మేడం, నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి తెలుసా మీకు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్ ద టైటిల్ ఆర్ విన్నింగ్ ద ప్రైజ్ మనీ. ఓకే, నేను పసుపు కుంకుమ అన్న సీరియల్ చేస్తున్నా, దాంట్లో ఇంకా దాని తర్వాత సీరియల్లో ఆ పోర్ట్రే చేసే టైంలో ఐ బికేమ్ సమ్వన్ హూ ఐఎమ్ నాట్ ఇన్ మై రియల్ లైఫ్. చాలా అమాయకంగా, చాలా ముద్దపప్పు, పెళ్ళం చెప్పింది వింటే ఉన్నారు, తల ఒప్పుకుంటూ, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ పోర్ట్రే అయింది, విచ్ ఐఎమ్ నాట్ ఇన్ మై రియల్ లైఫ్. సో అదే టైంలో నేను సీరియల్ చేసే టైంలో, సీరియల్ నుంచి ఆ పసుపు కుంకుమ అయిపోయింది, దాని తర్వాత టైంలో ఐ వాస్ గెటింగ్ ఆల్ సినిమా రోల్స్, కానీ అక్కడ నుంచి ఆల్ ఈ ముద్దపప్పు రోల్స్, విచ్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ప్లేయింగ్. ఐ డెంట్ వాంట్ టు డూ దట్. సో అది బ్రేక్ చేయాలంటే ఎలా? ఇది ఒక రియాలిటీ గేమ్ షో, అక్కడ నేను 3 నెలలు ఉంటే ఐ కెన్ షో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ యామ్, దట్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్, ఐఎమ్ దిస్ పర్సన్. ఐ హావ్ సీన్ అ లాట్ ఇన్ లైఫ్, ఐఎమ్ నాట్ దట్ పర్సన్, నేను ఇదే అని చెప్పి అది నేను బ్రేక్ చేయడానికి. అట్ ద సేమ్ టైమ్ బిగ్ బాస్ ఈజ్ అ వెరీ బిగ్ షో. మేము 3rd seasonకి వెళ్ళినప్పుడు దానికి హైప్ చాలా ఎక్కువ ఉండే, 2nd season తర్వాత 3rd seasonకి హైప్ చాలా ఎక్కువ ఉండే. సో నాకు ఒక పోర్ట్ఫోలియో కింద వాడుకోవడానికి నాకు చాలా ప్లస్ అవుతుంది అది. నేను ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి నేను అలీరేజా, నేను ఒక యాక్టర్ని అని చెప్పాల్సిన అవసరం ఉండదు, పేరు చాలా తొందరగా వచ్చేస్తుంది. సో దట్ వాజ్ మై థింగ్ ఆఫ్ టేకింగ్ అప్ బిగ్ బాస్ అండ్ గోయింగ్ దేర్. ఓకే, సో దట్ వాస్ ద రీజన్ ఐ వెంట్ ఇన్ బిగ్ బాస్. ఆ బ్యాండ్ చేసే టైంలో ఆ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా కొట్టేసి వెళ్ళిపోతున్నావు సీరియల్స్ని అని చెప్పి ఆ క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, మేడం ఎస్ ఐ అగ్రీ, ఒకవేళ నాకు సీరియల్లో అంత పేరు నేను సంపాదించకపోతే బిగ్ బాస్లో నాకు అవకాశం వచ్చేది కాదు. I have to be grateful for serials to give me this name that I can enter into Big Boss. Otherwise, I couldn't have gone into Big Boss. I am grateful for that. I will never forget that ever in my life. At the same time, Annapurna Studios, Nagarjuna garu production kada, adi kuda Pasupu Kumkuma. I am grateful. కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో నాకు ఒకటి చెప్పండి మీరు, ఇండస్ట్రీలో రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను పెద్దగా నేను టీవీలో సూపర్ స్టార్ అవుతాను అనుకుంటారా, నేను పెద్దగా నేను సీరియల్కి నేను డైరెక్టర్ అవుతాను అనుకుంటారా, లేదంటే డ్రీమ్ ఏముంటుంది అందరికీ? ప్రతి ఒక్కరికి సినిమా ఏదో పెద్ద చేయాలని ఉంటుంది. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ ప్లేస్, దే హ్యావ్ టేకెన్ స్టెప్స్ టు గ్రో ఫ్రమ్ హియర్. నేను కూడా అదే పని చేశాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ రెస్పెక్ట్ ఇట్, ఈక్వల్లీ ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ మై ఎయిమ్ వాజ్ సంథింగ్ ఎల్స్. సో డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్ అని ఒకటి నాకు నా లోపల ఉండే. ఇదే కోపం చిన్నప్పటి నుంచి ఉండేదా?
జనరల్ గా వెంటనే అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటది. కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గింది మేడం. అలా అందుకే అడుగుతున్నాను. కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఒక్కరేనండి మీరు? ఒక్కరేనా బాబు? ఇంకెవరు లేరు? సిబ్లింగ్స్ ఎవరు లేరు? ఓకే. ఆ షోలో చూసాం, అప్పటికప్పుడే ఫైర్ అయిపోతుంటారు, అప్పటికప్పుడే మళ్ళీ కామ్ డౌన్ అవుతుంటారు. మా ఫ్రెండ్స్ అందరు ఒకటే చెప్తారు, ఈడ ఒక సోడా బాటిల్ అంటారు, ఓపెన్ చేస్తే బుస్ ఉంటుంది, దాని తర్వాత ఏముండదు లోపల, మొత్తం 1 minute లో మర్చిపోతాం అని చెప్పి. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్, ఐ గెట్ యాంగ్రీ దట్ టైమ్. ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి ప్రాపర్. అంతా ఒక లైన్లో జరగాలి, ప్రాపర్గా జరగాలి. మనం చేసిన ప్రతి పని, ఇప్పుడు నా రెస్టారెంట్లో మీరు ఒకవేళ వచ్చి అక్కడ నన్ను ఒక 1 hour చూస్తే, ఇఫ్ ఐఎమ్ సీయింగ్ దట్ పర్సన్ ఇస్ నాట్ డూయింగ్ సంథింగ్ రైట్, నేను వాడికి 100 సార్లు చెప్పను, ఐ విల్ గో అండ్ డూ ఇట్. ఓకే. కస్టమర్స్ కూడా చెప్తారు నాకు, అరే సార్ మీరేంటి, మీరు కూర్చోండి అంటారు. మెనీ పీపుల్ ఇన్ బాంబే, దే ఆర్ వెరీ హార్డ్లీ, దే ఆర్ తెలుగు పీపుల్ ఇన్ బాంబే. తెలుగు పీపుల్ ఉన్నారు, తెలుగు కాలనీస్, తెలుగు ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు చూస్తారు. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హూ ఐ am. దే ఓన్లీ నో దట్ he is the owner of Afzal Mav restaurant. Afzal Mav restaurant has got 5 branches in Mumbai. అంటే పెద్ద సెటప్ ఉంది. ఆ పెద్ద సెటప్ అతను లాగా చూసుకుంటారు, నన్ను ఒక హీరో లాగా చూసుకోరు. తర్వాత వాళ్ళకి ఓకే, మా వెయిటర్లు కానీ మా పనిచేసే వాళ్ళు చెప్తారు, ఈయన ఒక యాక్టర్ తెలుసా, హిందీలో బిగ్ బాస్ లో వచ్చిండని చెప్పి వాళ్ళు గూగుల్ చేసుకున్నారే, సార్ అభి ఆప్కా లడ్కా బోలా. అక్కడ ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు చాలా తెలుగు ఎవరు అంతమంది చూడరు కదా, తెలుగు వాళ్ళు వస్తారు. తెలుగు వాళ్ళు చూసి చాలాసార్లు నాకు జరిగింది, నేను కౌంటర్ దగ్గర నిలబడుతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి, ఏ సేమ్ హైదరాబాద్ మే ఏక్ యాక్టర్ హై, సేమ్ మీలాగే ఉంటారు. నేను మెల్లగా అప్పుడు ఏం చేస్తానంటే తెలుగు మాట్లాడతా, అవునా నాలాగే ఉంటాడా, ఇలా చూస్తారు, కొంపచేసి మీరా అంటే, అవునా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. సో I like that. I want things to go right. ఒకవేళ వాళ్ళు చేస్తే వాళ్ళు చేశారు, లేకపోతే నేను వెళ్ళి నేను చేసుకుంటా. I'm not dependent on anyone. మీ పైన ఒక రూమర్ వచ్చింది అప్పట్లో, అలీరాజా గారు రీఎంట్రీ ఇస్తున్నారు, బిగ్ బాస్ కి ఆయనే తిరిగి అమౌంట్ పే చేశారు ఈ రీఎంట్రీ కోసం, నాగార్జున గారు కూడా హెల్ప్ చేశారు, బికాజ్ ఈ పసుపు కుంకుమ ప్రొడక్షన్ ఇదంతా యాక్చువల్లీ ఏం జరిగింది నేను చెప్తా. నేను 50 days ఎగ్జాక్ట్లీ 50 days కి నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను కదా, నాకు చాలా కోపం ఉండే. హౌ కెన్ యూ ఎలిమినేట్ మీ? నేను బయటకు వచ్చిన తర్వాత ఎవరిపైన కోపం? బిగ్ బాస్ పైన కోపం ఉండే నాకు, బిగ్ బాస్ పైన కోపం ఉండే. బయటకు వచ్చిన తర్వాత ఒక రేంజ్ లో ఉంది నా పేరు, ఎవ్రీబడి టెల్లింగ్ బ్రింగ్ బ్యాక్ అలీ రాజ్. ఆయన అసలు ఎలా ఎలిమినేట్ అయిపోతాడు అసలు, వాట్ హౌ ఇస్ ఇట్? మీరు చూసారు కదా ఆ సిచ్యువేషన్, అందరు ఏడ్చారు, ఎవ్రీబడి వర్ షాక్డ్. ఎనీబడి కెన్ గెట్ ఎలిమినేటెడ్, అలీ కుడ్ నాట్ గెట్ ఎలిమినేటెడ్. ఆ సిచ్యువేషన్ లో నేను బయటకు వచ్చాను. ఓకే, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నాకు ఒకటి తెలుసు, నేను బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తే, వీడు బయటకు వెళ్ళాడు, వీడు షో మొత్తం చూశాడు, రీఎంటర్ అయ్యాడు. సో అక్కడ నాకు నేను ఫైనల్స్ వరకు గెలిచే కూడా పక్కన పెట్టేస్తే, ఫైనల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% తగ్గిపోయింది. అది నా కోపంలో ఉండే. ఇమీడియట్లీ మేకర్స్ రూమ్లో వచ్చారు. మేకర్స్ రూమ్లో వచ్చి నాకు అసలు డైజెస్ట్ అవ్వలే. నేను అక్కడ స్టేజ్ మీద హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏడ్చి బయటకు వచ్చాను. స్టేజ్ మీద అసలు నాగార్జునంగా మాట్లాడినప్పుడు ఏడుపు వచ్చేసింది. వెళ్ళి నేను రూమ్లో కూర్చున్నా, ఒక షాకింగ్ ఇలా ఉన్నాను నేను రూమ్లో, అన్నపూర్ణ స్టూడియోలో. వాళ్ళు వచ్చి, అసలు మీరు టెన్షన్ పడకండి, దేర్ ఆర్ ఫ్యూ రియల్ రూల్స్ దట్ వీ హ్యావ్ టు బి ఫాలోడ్, దేర్ విల్ బి సమ్ డే వీ విల్ కాల్ యూ విల్ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ ద హౌస్ అగైన్ అన్నారు. అదేంటి మరి, మీరు నాకు బయట తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వీల్ హ్యావ్ టు సీ ద స్టాటిస్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్, వీ మైట్ రీఎంటర్ యూ ఇన్సైడ్ అంటే నాకు అర్థం కాలే. సరే, దాని గురించి నన్ను అసలేం పట్టించుకోలే. ఇమీడియట్ ఇంటికి వచ్చాను, ఒక చిన్న డిప్రెషన్ స్టేట్లో గోవాకి వెళ్ళిపోయినా. మా వైఫ్ని తీసుకొని గోవాకి వెళ్ళిపోయినా. సరే మనం గోవాకి వెళ్తాం, అసలు హైదరాబాద్ వద్దు, న్యూస్ వద్దు, ఎక్కడ మనం ఓపెన్ చేసి సోషల్ మీడియా చూస్తే ఇవన్నీ ఇదే కనిపిస్తుంది, నాకు మైండ్ కొంచెం డైవర్ట్ చేయాలని ఉంది. నేను గోవాకి వెళ్ళిపోయినా. సడన్లీ దే కాల్డ్ మీ అప్ అండ్ దే టోల్డ్ మీ, బిగ్ బాస్ లో రీఎంట్రీ ఉంది, మీరు రావాలి. ఐ విల్ నాట్ కమ్ అన్నా, ఐ విల్ నాట్ కమ్. నా ఛాన్సెస్ తగ్గిపోయింది. ఇప్పుడు నేను 50 days కి నేను బయటకు వస్తే, బయట ఎవ్రీబడి టెల్లింగ్ అలీ ఇస్ ద విన్నర్. ఒక పాజిటివ్ తో నేను ఇప్పుడు బయటకు వచ్చాను. నేను లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎందుకు బ్యాడ్ చేసుకోవాలి? అలాగే జరిగింది నాకు. ఇప్పుడు హౌస్ లో జరిగే సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది మేడం. అక్కడ 24 hours ఏం జరుగుతుంది మాకు తెలుసు, ఇక్కడ 1 hour చూపిస్తున్నారు.
ఇప్పుడు నాకు పక్క కంటెస్టెంట్కి ఈక్వేషన్ ఏంటి మా ఇద్దరికి తెలుసు, బయట అది వేరేలా పోట్రే అవుతుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఏమేమో తెలిసింది, విచ్ వాజ్ నాట్ నీడెడ్ ఫర్ మై గేమ్, వాళ్ళు నాకు అన్నారు నువ్వు అర్జున్ రెడ్డివి అని చెప్పి. నేనన్నా ఒప్పుకుంటా, ఓకే అర్జున్ రెడ్డివి. నా కోపం ఎక్కడికి వచ్చింది, టాస్క్ చేసినప్పుడే నాకు కోపం వచ్చింది. నేను వ్యక్తిగతంగా ఎవరితో వెళ్ళి నువ్వు బ్యాడో నేను బ్యాడో కాదా అని చెప్పి నేను ఎప్పుడు గొడవ పెట్టలే. మా సీజన్లో మీరు చూసుకుంటే ఫుడ్ కోసమో బెడ్ కోసమో దీనికోసం ఏ చిల్లర్ గొడవ ఎప్పుడు ఉండదు మా దగ్గర. ఎవ్రీబడి వర్ సో మెచ్యూర్ ఇనఫ్ ఇన్ అవర్ గేమ్. దే యూస్ టు ఓన్లీ ఫైట్ ఫర్ ద గేమ్. ఆడు నాకు ఫుడ్ తక్కువ ఇచ్చిండా, వాడు ఒక రోటీ నాకు తక్కువ ఇచ్చిండా, ఇలాంటి గొడవ మా సీజన్లో ఎప్పుడు ఉండదు. సో ఆ బాండ్ ఉండే మా మధ్యలో. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అదే బిహేవియర్తో ఉండాలా అర్జున్ రెడ్డి లేక, లేదంటే మారిపోవాలా? మారిపోతే ఈ బాడకగాడు బయటికి వెళ్ళిండు, అన్ని చూసిండు, మారిపోయిండు చూడు, ఫేక్గా బిహేవ్ చేస్తుండు అంటారు. ఒకవేళ నేను అలాగే బిహేవ్ చేశాను అనుకోండి, ఆహా ఈడిక బయటికి వెళ్ళి అన్ని తెలిసినా కూడా మారట్లేదని చెప్పి నౌ ద థింగ్ అట్ బికమ్ వెరీ డర్టీ ఫర్ మీ. కానీ నువ్వు లోపలికి వెళ్ళాలి. నేను అన్న ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ సైడ్. అగ్రిమెంట్ ఉంది, మేము సైన్ చేసే అగ్రిమెంట్ దాంట్లో మెన్షన్ ఉంది, టిల్ ద ఎంటైర్ సీజన్ ఇస్ ఓవర్ యూ హ్యావ్ టు కార్పొరేట్ విత్ దెమ్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంది. సో నేను అక్కడి వరకు కూడా వెళ్ళలే. సో మాకు ఫోన్ చేసే వాళ్ళు చెప్పారు అది అలా కుదరదు భయా, మనం అగ్రిమెంట్ సైన్ చేసే లోపలికి వెళ్ళడం కదా, సో మీరు సడన్గా మేము వెళ్ళలేమంటే, లేదన్నా ఇప్పుడు చూడు ఇలా బ్యాడ్ అయిపోయింది, నువ్వు ఏం చేయమంటావు, ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నాకు ప్లస్ లేదు, ఇక నాకేం అర్థం కావట్లేదు. మైండ్ ఫ్రెష్గా ఉండు, మంచి ఒక గ్రాండ్గా రష్యన్ అమ్మాయిల్ని తీసుకొచ్చి ఒక రీఎంట్రీ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం. ఇక నువ్వు సోషల్ మీడియాలో ట్విట్టర్లో చూస్తున్నావు కదా, బ్రింగ్ బ్యాక్ అలీ ఎంత వైరల్ అవుతుంది, అందరికీ చాలా నచ్చితే నువ్వు లోపలికి వస్తే. దాని తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం డౌన్ఫాలే నాకు అర్థమైపోయింది. వాట్ ఎవర్ ఐ థాట్ అండ్ ఐ వెంట్ ఇన్ సైడ్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అప్పుడు నాకు ఎలా ఉండే తెలుసా, చలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు విన్ ఫర్ షూర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు విన్ ఫర్ షూర్, అట్లీస్ట్ పరువు కాపాడుకోవడానికి టాప్ 5 వరకు అయినా వెళ్ళాలి. సో అది ఉండే నాకు మైండ్లో. ఎవరు నాకు పైసలు ఎవరు నాకు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు ఎవరికి. అండ్ మీకు రెమ్యునరేషన్ ఓకేనా? నా రెమ్యునరేషన్ తో నేను హౌస్ తీసుకున్నా కదా, నేను డౌన్ పేమెంట్ తీసుకుని మారేడుపల్లిలో హౌస్ తీసుకుంది అదే. ఇప్పుడు ఒక 30 lakh రూపీస్ లోన్ తీసుకున్నా, బాకీ మొత్తం నేను బిగ్ బాస్ నుంచి సంపాదించిన పైసలే. బిగ్ బాస్ నుంచి వచ్చిన పైసలు, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత షోస్ కానీ ఇవన్నీ చేసే పైసలు, అది హౌస్ తీసుకున్నా, ఫ్లాట్ తీసుకున్నా, ఓ 30 lakh రూపీస్ లోన్ తీసుకున్నా. సూపర్. ఒకవేళ నేను పైసలు ఇచ్చి లోపలికి పోతే నా ఇల్లు ఎక్కడి నుంచి? కానీ ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు జ్యోతి గారితో కానివ్వండి. రవితో బిఫోరే ఉండేదా మీకు ఆ బాండింగ్? రవితో బిఫోర్ ఎలా ఉండే అంటే, హీఈస్ అన్ సీరియల్ యాక్టర్, నేను ఒక సీరియల్ యాక్టర్ని. ఒక జీ తెలుగు ఈవెంట్స్లో కానీ మన ఛానల్ ఈవెంట్స్లో కలిసినప్పుడే మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ క్లోజ్నెస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాతనే పెరిగింది. జ్యోతక్క నిన్న మా ఇంట్లోనే ఉండేది, రేపు మళ్ళీ మనం బయటికి వెళ్తున్నాము. సో మా వైఫ్ మా ఫ్యామిలీ ఎప్పుడు బాంబే నుంచి వచ్చినా, సో వి మేక్ అ ప్లాన్, వి మేక్ అ ట్రిప్ టు గో సమ్వేర్. ఒక 2 days, ఒక 1 day, ఒక ఏదైనా ప్లేస్ బుక్ చేసుకుని వి గో ఫర్ 2 days, రెస్ట్, చిల్, గో. సో బాండ్ ఇప్పుడు ఉంది. ఈ మూవీస్ చేస్తూ చేస్తూ సడన్ గా బ్రేక్ ఇచ్చేసేసి ఎందుకు కంప్లీట్ ఫోకస్ అంతా బిజినెస్ పైన పెట్టేశారు? కోవిడ్ తర్వాత వచ్చే జట్కా అది. ఓకే, కోవిడ్ 2 years బ్యాండ్ అయిపోయినాం. ఇక టీవీ దగ్గర నుంచి దిక్కు లేదు, సినిమాలు చేస్తున్నాము. సినిమా స్టార్ట్ అయిపోయింది, నా దగ్గర 3-4 సినిమాలు అగ్రిమెంట్లు ఉన్నాయి, సైన్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. అడ్వాన్సులు ఇచ్చేశారు, నా బిగ్ బాస్ పైసలు, మధ్యలో కొన్ని షోస్ చేసే పైసలు, దాని తర్వాత రంగమార్తాండ మూవీ అడ్వాన్స్, వైల్డ్ డాగ్ నుంచి వచ్చే అడ్వాన్స్, ఇవన్నీ నేను జాయిన్ చేసి ఫ్లాట్ తీసుకున్నా. I took flat, I paid the money, everything when before COVID came. Okay. ఇది స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్లో పేమెంట్స్ రావట్లేదు, నా లోన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది, నా BMW లోను, ఇది లోను, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ బికమింగ్ లిటిల్ బర్డన్ ఫర్ మీ. షోస్ లేవు, ఏం లేవు. మనం ఒకప్పుడు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 5 లక్షలు సంపాదించినా కూడా టెన్షన్ ఉంది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఖర్చులు పెరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ మోర్ నౌ. ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. లాక్డౌన్లో ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఒకటి మైండ్లో వచ్చింది, నా దగ్గర బిజినెస్ ఉంది, ఇప్పుడు ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి. మా ఫాదర్ చాలా
వాట్ ఆల్ హీ కుడ్ డూ అకార్డింగ్ టు హిమ్ ఇప్పటి వరకు తీసుకొచ్చి అక్కడ వరకు తీసుకొచ్చారు బిజినెస్. ఇప్పుడు నేను కొంచెం దాంట్లో ఫోకస్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంకా కొన్ని బ్రాంచ్లు పెంచే టైం వచ్చింది. బికాజ్ టుమారో వెన్ దేర్ ఇస్ నో వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ షుడ్ నాట్ రిగ్రెట్. నాకు ఒక భయం స్టార్ట్ అయింది. ఆ భయం ఎలా స్టార్ట్ అయింది? పెళ్ళి అయిపోయింది, పాప అటైంది. సో ఐ స్టార్టెడ్ థింకింగ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఐ కెనాట్ నేను ఇంట్లో కూర్చొని నేను వీళ్ళందరికీ చెప్పలేను కదా, నాకు అవకాశాలు లేవు, నాకు పైసలు లేవు, వచ్చినప్పుడు చూసుకుందాం, లేదంటే సూసైడ్ చేసుకుంటారు వీళ్ళందరూ, నాకు నేను యాక్టర్ అవుతా ఇదే అవుతా అని చెప్పి చూసి రాలేదు కదా నా దగ్గర. మాకు ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దట్ వే. ఐ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేట్. నేను ఒక గదిలో కూర్చొని నాతో నేను మాట్లాడవచ్చు. ఓకే, వాట్ ఐమ్ ఐ డూయింగ్, వాట్ ఐ వాంటెడ్ టు డూ, వాట్ రూట్ ఐఎమ్ గోయింగ్ అని చెప్పి. సో అదే టైంలో నాకు వచ్చే ఆలోచన అది. నేను అటు ఇటు చేసి మళ్ళీ బ్యాక్ టు మై ఫాదర్స్ బిజినెస్. అక్కడ నుంచి కొంచెం డెవలప్ అయ్యి ఇంకో 2 బ్రాంచ్లు ఓపెన్ చేసి. బట్ ఎందుకని బాంబేలోనే స్టార్ట్ చేశారు మీరు? హైదరాబాద్లో ఎందుకు చూస్ చేసుకోలేదు? బేసిక్గా కోవిడ్ టైం స్టార్ట్ అయింది. దానికన్నా ముందు హౌస్ తీసుకున్నా, నా దగ్గర ఉన్న పైసలు మొత్తం కట్టేసి బ్యాంక్ అకౌంట్ ఇంకా జీరో. ఎందుకంటే మనం ఎంత తక్కువ లోన్ తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మనం డౌన్ పేమెంట్ మొత్తం ఉన్న పైసలు మొత్తం కట్టేద్దాం. 3-4 సినిమాలు మంచిగా సైన్ చేసినాం కదా, నెల అయ్యే కొద్దీ కొంచెం కొంచెం పైసలు వస్తుంటుంది, విల్ బీ నైస్ అని చెప్పి నేను ఒక ప్లానింగ్తో ఉన్నా, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఉన్నా. సడన్లీ కోవిడ్ రావడం, ఆ ప్లానింగ్ని మొత్తం డిస్టర్బ్ చేయడము కొంచెం చాలా అప్సెట్ అయిపోయింది. ఇంకా మనం ఉన్న సిట్యువేషన్లో ఇప్పుడు నేను పెళ్ళి అయింది, పాప, ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఆలోచించాలి. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు చాలామందికి దే డోంట్ హ్యావ్ దట్ ఇన్ దేర్ లైఫ్, దట్ లక్ ఆర్ ఏమో అంటారు కదా, దట్ నాట్ ఇన్ దేర్ లైఫ్. కానీ అది నా దగ్గర ఉంది కదా, నేను దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాను. మా ఫాదర్ దగ్గర ఉన్న బిజినెస్ని నేను ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇది కూడా అట్ ద సేమ్ టైం నేను అదే టైం షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ చేస్తున్నామండి. దాని తర్వాత ఏంటి, లంగా పనులు, ఫ్రెండ్స్తో తిరగడాలు, అది ఇది చేస్తున్నాం. వై ఆర్ వి వేస్టింగ్ అవర్ టైం? ఈ ఏజ్ ఒక్కసారి పోతే ఇది రాదని చెప్పి అది నాకు కోవిడ్ టైంలో బాగా హిట్ చేసింది, గట్టిగా హిట్ చేసింది. లేదు, ఉంటే సినిమా వర్క్ అయినా చేయాలి, లేదంటే ఇంకో ఏదో ఒకటి చేసుకోవాలి. సో దట్ ఈస్ వెన్ ఐ వెంట్ బ్యాక్ టు బాంబేలో మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఉన్న రెస్టారెంట్స్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి దానికి డెవలప్ చేసుకుంటూ వెళ్ళి మంచి మంచి ఏరియాస్ ఉన్నాయి పక్కన, ఆ ఏరియాస్లో ఎందుకు నేను ఇంకొక ప్లేస్ తీసుకొని ఎందుకు డెవలప్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా ప్లాన్ చేసి దాని తర్వాత ఒక 3 బ్రాంచెస్ ఇప్పుడు ఓపెన్ చేస్తే వీఆర్ హ్యాపీ ఇన్ దాట్. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, వై డిడ్ ఐ మేక్ ఇట్ ఇన్ బాంబే, ఇక్కడ ఎందుకు చేయలేదని. ఆల్రెడీ ఒక సెటప్ ఉంది మేడం, అక్కడ ఒక పేరు సంపాదించుకొని ఉన్నారు మా వాళ్ళందరూ అక్కడ. ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఆ పేరు సంపాదించాలి, అన్నీ చేయాలి. అండ్ స్టాఫ్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది స్టాఫ్ ప్రాబ్లం. సో ఐ వాంటెడ్ వెన్ ఐమ్ ఇన్ బాంబే ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, వెన్ ఐమ్ ఇన్ హైదరాబాద్ ఐ విల్ బీ అన్ యాక్టర్. ఓకే, నా లైఫ్ మీకు చెప్తాను. నేను బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తే మా డ్రైవర్ BMW కార్ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తాడు, నేను దిగుతా, BMW కార్లో నేను ఇంటికి పోతా. సేమ్ థింగ్, నేను ఇక్కడి నుంచి బాంబేకి వెళ్ళినప్పుడు నేను హోటల్ ఫోన్ చేస్తా, మా డెలివరీ బాయ్ యాక్టివా తీసుకొస్తాడు, నేను యాక్టివా ఎక్కుతా, యాక్టివా మీద ఇంటికి వెళ్తా. సో ఐ లైక్ దట్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. ఓకే, వెన్ ఐమ్ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ లివింగ్ అ సెలబ్రిటీ లైఫ్, వెన్ ఐమ్ ఇన్ బాంబే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నా దగ్గర ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, దాని మీద నేను తిరుగుతా. ఐ లివ్ లైక్ అ నార్మల్ పర్సన్, నార్మల్ లైఫ్ దేర్. ఖర్చు కూడా తక్కువ, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. నేను రియాలిటీకి దగ్గరలో కూడా ఉన్నాను, లైఫ్లో ఏం జరుగుతుంది నేను అప్డేట్లో కూడా ఉన్నాను. ఐఎమ్ నాట్ ఒక బబుల్లో నేను ఉండట్లేదు, నేను సెలబ్రిటీతో పని చెప్పి ఆ బబుల్లో ఉండట్లేదు. దట్ ఈస్ వై చిన్న మన సోయల్ది జరిగినప్పుడు ఆయనకి నేను చూసాను ఎంత డిసప్పాయింట్ అయిపోయిండు వాడు. ఒక చిన్న లాస్ వల్ల ఆడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిండు నేను చూశాను. ఆడికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నువ్వు రాత్రికి నువ్వు బాంబేకి రావాలని చెప్పిన. బాంబేకి వచ్చిన తర్వాత వాడు నాకు ఫోన్ చేసి నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దిగినా అన్నాడు. కొద్దిసేపట్లో నీకు బండి బయట వస్తుంది, బయటకు వచ్చేయమని చెప్పిన. మా కజన్కి నంబర్ ఇస్తే యాక్టివా మీదకి వెళ్ళి తీసుకొచ్చిండు. వాడు యాక్టివా మీద ఇలా బ్యాగ్ పట్టుకొని నా రెస్టారెంట్ దగ్గర ఆపినప్పుడు
నువ్వేమన్నా కార్ తీసుకొచ్చి నాకు పికప్ చేసుకుంటా అంటే నువ్వు యాక్టివా పంపించినావా అన్నాడు. నువ్వు రియాలిటీకి దగ్గరగా ఉండాలంటే నువ్వు మనం ఇక్కడ నుంచి ఎదిగినాం కదా, అది మర్చిపోవద్దు. సో ఇవాళ నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి నీకు తెలియాలి. గాడ్స్ గ్రేస్. మనం నిన్న ఉన్న ప్లేస్ కంటే ఇవాళ ఒక అడుగు ముందుగానే ఉన్నాం కదా. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ దాట్. వాడంతా ముందుకు వెళ్ళాడు, నేను వాడంతా ముందుకు ఎందుకు వెళ్ళలేదు, ఇట్స్ నాట్ లైఫ్. నేను లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నా, ఈ ఇయర్ ఏం చేస్తున్నా, దానికన్నా నేను 2 మెట్ల ముందుగానే ఉంటే దట్ ఈస్ మై సక్సెస్ అని నేను అనుకుంటా. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షో హిమ్ దేర్. దట్ ఈస్ వాట్ 3 days ఐ షోడ్ హిమ్. రియాలిటీలో ఉండు, మర్చిపో, సోషల్ మీడియా మర్చిపో, అన్నీ మర్చిపో. సో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్సెస్తో అండ్ వాయిస్ అయ్యే కొద్దీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. మీది మీ వైఫ్ది మంచి లవ్ స్టోరీ అని చెప్పేసి విన్నాం. లవ్ స్టోరీ అంటే మరి అంత లవ్ స్టోరీ ఏం కాదులే కానీ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ డాటర్. మా సుమా ఇస్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ డాటర్. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో మై ఫాదర్ సెండ్ మీ నంబర్ అండ్ ఇలా ఒక పిల్ల ఉందిరా, నీకు తెలుసు కదా, నేను నంబర్ పంపిస్తున్నా, మీరు ఇద్దరు మాట్లాడుకోండి, ఒకవేళ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ వీ విల్ సీ. సో దట్ ఈస్ హౌ వీ గట్ టు నో. అంటే పేరెంట్స్ ఇచ్చిన ఎక్స్చేంజ్ నంబర్స్. సో అక్కడ నుంచి మేము వాట్సాప్లో కానీ ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక చిన్న రిలేషన్షిప్ అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అయ్యి వెన్ వీ వేర్ ఓకే విత్ గెటింగ్ మ్యారీడ్ ఆఫ్టర్ 8-9 months, దట్ ఈస్ వెన్ వీ వెంట్ అండ్ టోల్డ్ అవర్ పేరెంట్స్ ఓకే వీ విల్ గెట్ మ్యారీడ్ అని చెప్పి. సో అలా స్టార్ట్ అయింది. ఆ టైంలో జరిగే లవ్ స్టోరీ. దాని బిఫోర్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ హర్. షీ వాజ్ ఆల్సో వర్కింగ్, జెట్ ఎయిర్వేస్లో జాబ్ చేస్తుండే పిల్ల. చూసుకోండి, అది కూడా దునియా మొత్తం తిరుగుతూ ఉంటుంది, నువ్వు కూడా యాక్టర్వి, మీ ఇద్దరు మైండ్ సెట్ ఏమైనా మ్యాచ్ అయితే యూ సీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేకింగ్ హార్ట్స్ లేటర్, ఒక్కసారి మీరు చూసుకోండి మీరు కంపాటబుల్ ఉన్నారా లేదా అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. ఇంత కోపంగా ఉన్న మీకు అసలు డిస్టర్బెన్సెస్ మధ్యలో గొడవలు, అక్కడ కోపం ఎక్కడ అండి, అక్కడ నుంచి కోపం ఎక్కువ ఉండేది, ఇక్కడ ఏముండదు. వస్తే ఓకే అలా కనిపిస్తుంది కానీ ఏం కోపం ఏముండదు అక్కడ. అక్కడ మనం కోపం చూపిస్తే ఇక అయిపోయినట్టే, లైఫ్ బర్బాద్ అయినట్టే. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫాదర్హుడ్ ని పాప వచ్చిన తర్వాత? దట్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఇప్పుడు. బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. చాలా మారిపోతుంటాయి కదా వన్స్ ఫాదర్ అయిన తర్వాత. నాకు పిల్లలంటే ఎప్పుడు ఇష్టం లేకుండే. ఓకే, పిల్లలు ఇష్టం లేకుండే. ఎవరి పిల్లల్ని నేను ఇప్పుడు ఇలా ఎత్తుకొని ఇలా ఓ మా బేబీ ఎప్పుడే చేయలేను నా లైఫ్లో. నాకు ఎందుకో ఇష్టం లేదు. అంటే దూరం ఉంటేనే బాగుంటారు, దూరంగానే ఉన్నారు, బాగా క్యూట్గా ఉన్నారు, దూరంగానే ఉండాలి. ఓకే, మనకు సొంత పాప పుట్టిన తర్వాత నాలోనే ఇన్ని మార్పులు వస్తాయా అని తెలియకుండా మార్పులు వచ్చింది నాకు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బీ సంథింగ్ లైక్ దిస్ టుడే. I am closest to my daughter. My daughter cannot live without me. I have to see her every day. I have to talk to her every day. తనకు అర్థమైనా అర్థం కాకపోయినా she will be there beside me. నేను మాట్లాడుతుంటా తనతో. మార్నింగ్ ఏం జరిగింది, మార్నింగ్ ఇలా జరిగింది, నేను అట్టుపోయినా ఇలా జరిగింది, మీ అమ్మ ఇలా చెప్పింది, నేను ఇలా చెప్పిన. సో I just keep talking to her. She is very small. She doesn't even understand what I am talking to her. 1 year ఉన్న పిల్లకి నేను ఇలా పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతుంటే that is where I think she got used to me. నేను ఇప్పుడు 4 days బ్యాక్ మస్తు షేడ్స్ ఉన్నాయి రా సినిమా ప్రమోషన్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఐ టోల్డ్ దట్ ఐ విల్ గో టు హైదరాబాద్ అండ్ కమ్ 7 days నేను అక్కడ ఉంటా, 7-8 days ప్రమోషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి. నేను వచ్చి 1 day కూడా కాలేదు. నేను మార్నింగ్ వచ్చాను, ప్రమోషన్స్లో బిజీ ఉన్నాను, తనతో మాట్లాడి పండుకున్నా. బికాజ్ ఐ హ్యాడ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గో ఫర్ మై షూట్. నైట్ 9 o'clock మా వైఫ్ మెసేజ్ చేసి 102 ఫీవర్ ఉంది పాపకి, 102 ఫీవర్ ఉంది, డాడీ అంటుంది. నౌ షీ ఈస్ 2.5 years. డాడీ అంటుంది. షీఈస్ గోయింగ్ టు ద డోర్, డాడా కిదరే కమ్ అంటుంది. సరే ఓకే నార్మల్ అయిపోతుంది, కొంచెం మెడిసిన్ ఇచ్చేసి కొంచెం పండుకో, విల్ సీ ఇన్ ద మార్నింగ్ అంటే 3 o'clock in the morning ఇలా లేచి రూమ్ మొత్తం చూస్తుంది, వేర్ ఇస్ మై ఫాదర్ అని చెప్పి. డోర్ దగ్గరికి వెళ్ళి మెయిన్ డోర్ కొట్టి మెయిన్ డోర్ ఓపెన్ చేసి నేను ఫాదర్ దగ్గరికి వెళ్తా, మా డాడీ దగ్గరికి వెళ్తా అని చెప్పి ఏడిస్తే ఇమీడియట్లీ మార్నింగ్ లేచినప్పుడు నేను మాసమ్మకి ఫోన్ చేసి అడిగాను. సో రాత్రి ఇలా చేసింది పాప, ఇప్పుడు కూడా ఒక 99-100 ఫీవర్ ఉంది. సరే అమ్మ ఒక పని చేయి, ఇమీడియట్ మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసి మీరు ఇద్దరు వచ్చేయండి అన్న.
సో 4 o'clock ఫ్లైట్ ఏమో దొరికింది. 4 o'clock ఫ్లైట్ తీసుకుని ఇమీడియట్గా వాళ్ళని పిలిపించినాను. ఓకే. సో ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి ఫ్యామిలీ? బాంబేలోనా? బాంబే అండ్ హైదరాబాద్ అండి. బాంబే అండ్ హైదరాబాద్. ఫ్యామిలీ మోస్ట్లీ బాంబేలోనే ఉంటారు. ఓకే. మా వైఫ్ వచ్చేసి బాంబే నుంచి ఉంది. ఐ వాజ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్. సో వెన్ ఐ గాట్ మ్యారీడ్ టు మాసుమా అండ్ ఐ వాంటెడ్ హర్ టు కమ్ టు హైదరాబాద్, తనకి ఇంట్రెస్ట్ లేకుండే, హైదరాబాద్ రావాలంటే ఇంట్రెస్ట్ లేకుండే. నువ్వు ఐ డోంట్ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ అని చెప్పి. కానీ ఓకే సంజాయించి అన్నీ చేసిన తర్వాత వీ కేమ్ టు హైదరాబాద్. 3 years హైదరాబాద్లో ఉన్నాం. పెళ్లి తర్వాత 3 years హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు నేను బిజినెస్ అంతా డెవలప్ చేసుకుని ఐ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ బాంబే. ఓకే. నేను ఏదో ఒక ప్లేస్లో ఉండాలి కదా. అప్పటి వరకు మాకేముండే 3-4 years పాప లేదు, ఎవరు లేరు కదా. సో ఐ కెన్ బీ హియర్ ఇన్ ద నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ వీ కెన్ గో దేర్. సో ఆ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. పాప స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఐ మేడ్ మై బేసిస్ ఇన్ బాంబే అనుకోండి. ఐ కాంట్ సే ఇన్ బాంబే ఆల్సో. సో హర్ స్కూలింగ్ స్టార్టెడ్ ఇన్ బాంబే. మాసుమా తిరుగుతూ ఉంటే, మాసుమా ఇస్ దేర్ నౌ. ఇప్పుడు నేను మాసుమాని మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు షీఈస్ నాట్ లైకింగ్ ఇట్ దేర్ నౌ. షీఈస్ టెలింగ్ మీ ఐ వాంట్ టు స్టే ఇన్ హైదరాబాద్, ఐ డోంట్ వాంట్ టు గో టు బాంబే. సో ఒక చిన్న, నేను అదే చెప్పిన, ఎప్పుడైతే ప్లే స్కూల్లోనే ఉంది కదా, ప్రాపర్ స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. ప్రాపర్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మనం చూద్దాంలే. ఇప్పుడు ప్లే స్కూల్ సరదాగా పాప స్కూల్కి వెళ్తుంది, 4 ముక్కలు నేర్చుకుంటుంది, వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వీ హ్యావెంట్ ప్రాపర్లీ ప్లాన్డ్ ఎనీథింగ్. మీకున్న కోపానికి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టడం కానివ్వండి, ఇట్లాంటివి కొంచెం ఎక్కువ జరుగుతుంటాయి. నాకు అంత తెలివి ఉందండి, ఎవరు నాకు రెచ్చగొట్టలేదు. నాకు అర్థమైపోతుంది, రెచ్చగొడితే నాకు అర్థమైపోతుంది. నేను లైఫ్లో ఇప్పటివరకు ఏ తప్పు చేసినా నేను సొంతగానే చేసుకున్నా. నేను సొంతగా చేసుకుని సొంతగా రియలైజ్ అయినది ఉంది. ఎవరు నాకు రెచ్చగొట్టి ఇది చేసి, నాకంత ఇది ఉంది, మైండ్ ఉంది. సో అలా నాకు ఎప్పుడు జరగలేదు. అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్. ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. మోస్ట్లీ నేను అనుకుంటా, వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్. ఏది ఇప్పుడు మీరు ఒకవేళ నాకు ఇప్పుడు అడిగారు అనుకోండి, ఏది మీ లైఫ్లో జరగకుండా ఉండాల్సిందే అని, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ నేను నమ్ముతాది. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ మేడ్ మీ అ స్ట్రాంగర్ పర్సన్. అండ్ నేను చాలా ప్రాక్టికల్ పర్సన్. రియల్గా చూసుకుంటే నేను చాలా ప్రాక్టికల్ పర్సన్. ధృవాలో ఏమైనా సీన్స్ కట్ అయ్యాయండి? ఏం పెట్టలేదు, రోల్ ఉండటమే అలా పెట్టారా? రోల్ అలాగే ఉంటుందండి. అది ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ తమిళ్ రీమేక్ మూవీ. తమిళ్లో ఆయన క్యారెక్టర్ తక్కువ ఉంటుంది, నాది దీంట్లో ఎక్కువ ఉంది. కంపేర్ టు దట్ నాది దీంట్లో ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారు. ఈ కంప్లీట్ మీ హోల్ జర్నీలో ఇన్ని ఎమోషన్స్ ఇవి మీరు పెట్టుకున్నట్లే అవతల వాళ్ళు కూడా మీ పైన పెట్టుకుంటారా? ఈ ఫ్రెండ్షిప్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. క్లోజ్నెస్ కానివ్వండి, ఆ తర్వాత జర్నీ కానివ్వండి, వాళ్ళతో మీరు చేసే జర్నీ, అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా రియాక్షన్ అలానే ఉంటుందా? ఎక్కడైనా ఇఫ్ ఇన్ కేస్ 1 or 2 మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకుండా ఉన్నాయి కూడా ఉంటాయిగా ఒక్కోసారి. నేను లైఫ్లో మా వైఫ్ కూడా అదే చెప్తా, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఇన్ లైఫ్. మీ బాధ ఎప్పుడైతుంది, వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్, దట్ ఈస్ వెన్ యూ ఫీల్ బ్యాడ్. అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి లైఫ్లో, సడన్గా అది మీ ముందుకు వస్తే అరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒకవేళ మీరు పెట్టుకున్నారనుకోండి, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఏదో మంచి మాటలు మాట్లాడినప్పుడు, మంచి చేసినప్పుడు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. వెన్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్ బ్యాక్ ఫ్రమ్ దెమ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఓన్లీ. మనం ఒకవేళ నేను మా ఫ్రెండ్ కోసం కానీ ఎవరో కోసం నేను ఏదో ఒకటి చేస్తున్నా, వాళ్ళ తరపు నుంచి నాకు రిటర్న్గా ఏదో ఒకటి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, ఒకవేళ వాడు చేయకపోతే అప్పుడు నేను హర్ట్ అవుతా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ దట్ ఈస్ మీ. నేను చెప్పాను కదా, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. మా వైఫ్ చెప్తూ ఉంటుంది, నేను ఎందుకు అరే నువ్వు ఇలా చేసినావు కదా, వాళ్ళు రిటర్న్గా చేయలేదు కదా అంటే, ఇట్స్ ఓకే, ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నా జర్నీలో చాలా జరిగింది ఇలాంటి, మనం ఇచ్చి మళ్ళీ రిటర్న్ రాలేదని. కానీ నాకు ఫరక్ కూడా పడదు. పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసినట్టున్నారు లాస్ట్ సీజన్లో, రీజన్ ఏంటి అసలు? అంటే ముందు మిమ్మల్ని వచ్చి కలిసారనా లేకపోతే ఎలా? లేదు, అయినా నా దగ్గరకు వచ్చి కలవలేదు. దేర్ ఇస్ అ మ్యూచువల్ పర్సన్ మధ్యలో. నేను 2-3 సార్లు వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరిగింది.
విలేజ్కి అటు సైడ్ ఓకే వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్. నేను అక్కడ ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ ల్యాండ్ అక్కడ ఉంది. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు గో దేర్, దే యూస్ టు, వాళ్ళకి తెలిసిపోతుంది కదా అలీ వచ్చాడు, అలీ అన్న వచ్చాడు అని చెప్పి. సో ఆయన వచ్చి నా దగ్గర 2-3 సార్లు కలవడం జరిగింది. అరే అలీ అన్న వచ్చిండు కదా, రా మనం కలుద్దాం అని చెప్పి. సో 2-3 టైమ్స్ నేను అలా కలవడం జరిగింది, కూర్చొని 2-3 గంటలు మాట్లాడడం జరిగింది. ఆయన చేసే పాటలు కానీ, ఆయన చేసే అప్పటి వరకు నాకు పల్లవి ప్రశాంత్ ఎవరు తెలియదు నిజంగా. బికాజ్ నేను నా మొబైల్లో మీరు స్క్రోల్ చేసుకుంటుంటే హిందీది కానీ వేరే దీనిది ఎక్కువ చూపిస్తుంది. నేను తెలుగుది స్క్రోలింగ్ నాకు చాలా తక్కువ ఉండేది, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి చాలా నాకు స్క్రోలింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో మన ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మనం ఎక్కువ ఏం చూస్తే అదే మనకి సజెషన్స్ లో చూపిస్తుంది. సో ఐ హ్యావెంట్ సీన్ ఎనీ రీల్స్ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ హిమ్. సో ఐ డెంట్ నో హూ ఈస్. సో ఆ రోజు నాకు చెప్పడం జరిగింది, అరే ఈయన రీల్ ఓపెన్ చేసి చూస్తే ఓకే ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్, కిసాన్ గురించి వీరి గురించి ఈజ్ డూయింగ్, చాలా రీల్స్ మంచిగా తీస్తున్నాడు, ఆయన ఒక సెన్స్ ఉంది ఆయనకి, ఇవన్నీ చాలా బాగుంది, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అక్కడ నేను కలవడం జరిగింది. ఆయన వెళ్ళాలని ఇంట్రెస్ట్ నాతో షేర్ చేసిండు. నేను చెప్పిన నువ్వు చేస్తుంది కరెక్టే, చేస్తుండు లైఫ్లో సమ్వేర్. మా సీజన్స్లో ఎలా ఉండేది తెలుసా, మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, యూ షుడ్ నాట్ టెల్ ఎనీ వన్ దట్ యూ వాంట్ టు గో టు బిగ్ బాస్. ఇప్పుడు ముందే ప్రమోషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మా సీజన్లో అలా ఉండే. సో నేను పల్లె ప్రశాంత్కి చెప్పిన, అది ప్రశాంత్ మనం ఇలా ఎక్కువ చెప్తే వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే మా సీజన్లో వాళ్ళు చెప్పారు ఇలా మీరు చెప్పొద్దు, చెప్తే ఇఫ్ యూ గెట్ టు నో వీ విల్ హ్యావ్ టు టర్మినేట్ యువర్ అగ్రిమెంట్ అని చెప్పి. సో నేను అది ఆయనతో షేర్ చేయడం జరిగింది. సో నువ్వు చేస్తున్నావు, నువ్వు డైరెక్ట్గా రీల్స్లో పెట్టేస్తున్నావు. దాని తర్వాత నాకు అనిపించింది ఆయన చేసిందే కరెక్టే కదా, ఇప్పుడు ఆయన రిజిస్టర్ అవ్వాలి, ఆయన ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపించాలంటే మాకైతే కొంచెం సోర్స్ ఉంది వెనుక నుంచి మేము చేయొచ్చు, కానీ పాపం ఆయన చేయలేడు కదా. సో ఏదో ఒకటి చేసిండు, ప్లస్ అయిండు. వన్ ఫైన్ డే మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఆయనకి అవకాశం వచ్చింది, ఆయన లోపలికి వెళ్తుండంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే జెలసీ అంటూ మనకి ఏముంటుందండి. అండ్ ఐ వాంటెడ్ పీపుల్ టు నో వెన్ యూ డూ సంథింగ్. నాకు అనిపించింది క్యాన్ హీ బీ ఏబుల్ టు గో అని చెప్పి. నా లోపల కూడా ఒక చిన్న క్వశ్చన్ ఉండే, కానీ వాడు అది ప్రూవ్ చేసినప్పుడు గెలిచింది అవకొచ్చి వస్తుంది కదా అది అమ్మ. చాలా అదొక తెలియని ఒక ఆనందం లోపల నాకు స్టార్ట్ అయింది. నథింగ్, ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఆయన గురించి నేను గొప్పగా చెప్తే నేను కొంచెం ట్రెండ్ అవుతానని చెప్పి, నాకు ఫరక్ కూడా పడదు. బట్ దట్ వాజ్ మై జెన్యూన్ ఫీలింగ్. అండ్ ఆ సీజన్ లో ఉన్న చాలా మందికి నేను అసలు ఐ డోంట్ నో హూ దే ఆర్ మచ్. సో మాట్లాడి క్వశ్చన్స్ లో వధు ప్రమోషన్స్ అప్పుడు ఈ క్వశ్చన్స్ నాకు అడిగారు. సో నాకు టక్మన్ ఆయన గురించి వచ్చింది, బికాస్ నేను ఆ జర్నీ ఆయనతో ఫేస్ చేశాను. అది నాలో కూడా ఉండే, క్యాన్ హీ బీ ఏబుల్ టు గో ఇన్సైడ్ అని చెప్పి. అది నాకే ఆయన రాంగ్ ప్రూవ్ చేసి లోపలికి వెళ్ళిందంటే నాకు చాలా ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ పీపుల్ అని చెప్పి నేను చెప్పాను. బయట వేరే రకాలుగా మాట్లాడుకున్నారు, ఆయన పేరు వాడుకుంటున్నారు ఇది చేసుకున్నారు. ఆయన ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి చెప్పి కొంచెం పైకి వెళ్ళాలనుకుంటున్నారంటే. కానీ అలీ గారు, ఈ బయట వెళ్ళే వాళ్ళు ముందుగానే బయట పెయిడ్ ఒకటి టీంని పెట్టుకొని వెళ్తారు అని పిఆర్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు నాకు జరిగింది కదా మేడం అది. నేను వెళ్ళినప్పుడు నాకు జరిగింది. మీరు కూడా పెట్టుకున్నారా? 2-3 నేను చెప్తా, అది చెప్తా. నేను 2-3 టీమ్స్ ని కలవడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం మేనేజ్ చేస్తారు, ఇలా జరుగుతుంది. అప్పుడు మాకు అంత తెలివి లేకుండే, ఇవన్నీ మేనేజ్ చేస్తారు, పోస్టర్లు పెడతారు, ఇది చేస్తారు అది చేస్తారు అనే ఉంది. నా దగ్గర యూట్యూబ్ టీం, ఇన్స్టాగ్రామ్ టీం ఉన్నారు. నేనన్నా మా దగ్గర టీం ఉన్నారు కదా, వాళ్ళే ఆ పోస్టర్లు కానీ ఏమైనా లోపల జరిగిందే కదా చూపిస్తారు, ఎడిట్ చేసి వాళ్ళు పెడతారు కదా. సో పైసలు అడిగితే వారానికి 2 లక్షలంట 3 లక్షలంట ఫర్ గెటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ టు డూ ఆల్ దిస్. నా రెమ్యునేషన్ ఉంది కదా భయ్యా, నేను సగం రెమ్యునేషన్ ఇస్తే నేను లోపలికి వెళ్ళి డ్రే చేసేది ఏంటి? అండ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ టు విన్ ద గేమ్ షో, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు షో హూ ఐఎమ్. ఇప్పుడు నేను అక్కడ లోపలికి వెళ్తున్నా, నాకు పైసలు వస్తుంది, నేను పైసల కోసం కూడా వెళ్తున్నా. నేను 15 వారాల లోపల ఉంటే 15 వారాల పైసలు వస్తుంది నాకు. అది నేను మళ్ళీ ఎందుకు పిఆర్ టీంకి లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను టీవీలో చేసిందే అదే కదా వీళ్ళు హైలైట్ చేస్తారు. ఒకవేళ నేను ఏం చేయకుండా అక్కడ ఇలా కూర్చుంటే వీళ్ళు ఏం హైలైట్ చేస్తారు? నేను వీళ్ళకి 10 లక్షలు వారంకి ఇచ్చినా కూడా నేను అక్కడ ఏం చేయకపోతే వాళ్ళు ఏం హైలైట్ చేస్తారు? అది ఉండే నాకు మైండ్లో. సో ఐ డి నాట్ గివ్ ఎనీథింగ్. నేను అన్నా మా టీం ఉన్నారు, దే నో
ఆ ఎపిసోడ్ నుంచి ఏమేమి కట్ చేయాలో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడమే ఉంటుంది కదా, సో దే విల్ డూ అని చెప్పి ఐ డి నాట్ గివ్. సో లేటర్ ఎస్, పిఆర్ టీమ్ ఇస్ దేర్, ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ పిఆర్ టీమ్. నువ్వు 3 లక్షలు ఇస్తే 3 లక్షలు పిఆర్ టీమ్ వస్తుంది, 10 లక్షలు ఇస్తే 10 లక్షలు పిఆర్ టీమ్ వస్తుంది. ఎవ్రీవన్ పిఆర్ టీమ్ పెట్టుకునే వెళ్తున్నారు ఇప్పుడు లోపల. ఇప్పుడు మోదీ గారు కూడా పిఆర్ టీమ్ పెట్టారా? అందరు పొలిటికల్ పార్టీస్ కూడా పిఆర్ టీమ్ ఉంది కదా. ఈ షో కూడా పిఆర్ టీమ్ స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్, అది కూడా ఓటింగ్, ఇది కూడా ఓటింగే కదా. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వైఫ్ కి శ్రీమంతం జరిగినప్పుడు అనుకుంటా విపరీతమైన నెగిటివిటీ నాకు తెలిసి మీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ ఫేస్ చేశారు. ఎలా ఇప్పుడు ఓకే అయిందా? ఓకే అవ్వలేదని ఐ డోంట్ నో. నేను ఒక క్వశ్చన్ అడుగుతాండి. ఇంట్లో పాప పుట్టింది 6 months. ఎవరికి అలా జరగద్దు, ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 6 months పాప, 6 months అయిపోయింది, నువ్వు వెళ్ళి డయాగ్నోస్ చేసినావు, డాక్టర్ చెప్పిండు తను ఒక 1 weekలో చనిపోతుంది. దాని తర్వాత 1 weekలో మనం కాపాడుకోవాలి. దే విల్ సే దేవుడే చేస్తాడు, ఒకసారి మనం చూసుకోవాలి, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ రెస్ట్ ఇట్ ఈస్ వీల్ హ్యావ్ టు డూ ప్రేయర్స్. అప్పుడు ఈ ఇంటి పక్కన ఆంటీ, అక్కడ ఒక సెయింట్ మేరీస్ చర్చ్ ఉంది, అక్కడ చాలా మిరాకిల్స్ జరుగుతుంది, అక్కడ మీరు వెళ్ళి ఒకసారి చేసి వస్తే చాలా బాగుంటుంది. ఈ ఇంటి పక్కన ఆంటీ, అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిలో మిరాకిల్ జరిగింది, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఒకసారి అక్కడ జరిగింది, అక్కడ తీసుకెళ్ళి చిన్న ఒక దీపం అక్కడ ముట్టిస్తే పాపకి మంచిగా అయిపోయింది. మనం వెళ్ళి చేస్తామా చేయమా? లేదు, నేను ముస్లిం రిలీజన్, నేను చేయనని చెప్పి నీ పాప కోసం చేస్తారా చేయరా? సేమ్ థింగ్, వాట్ వాజ్ శ్రీమంతం? మేము హౌస్లో ఉన్నప్పుడు, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జ్యోతికి నేను బాగా దగ్గరికి అయినప్పుడు, ఎప్పుడు నీకు పాప పుట్టినప్పుడు శ్రీమంతం నేను చేస్తా అని చెప్పింది. మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం నేనే చెయ్యాలరా, నీకు చెప్తున్నా ఇప్పుడే అని ఒక చిన్న డాక్ ఉండే. సో అలాగే 3 months 4 months చేస్తారు అనుకుంటా కదా శ్రీమంతం. యాక్చువల్లీ 5 months ఏదో చేస్తారు. జ్యోతి నాకు చెప్పింది, నేను చేయాలనుకున్నా కదా, మనం చేద్దామని చెప్పి. నేను అప్పటికి నేను బయట మా వైఫ్ ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలే, మీడియాలో కానీ ఎక్కడ నేను రివీల్ చేయలేదు. సో జ్యోతికి అదే చెప్పిన, జ్యోతి నేను ఇంకా రివీల్ చేయలేదు కదా, నేను 9th month వరకు ఇలాగే తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మన వాళ్ళు చెప్తున్నారు 7th month బాగా క్రిటికల్ ఉంటుంది, 7th month ఒక్కసారి దాటిన తర్వాత అంత బాగుంటుంది, 8th month 7th month ఏదో చెప్తారు, సో దాని తర్వాత మనం చేద్దాం అన్నా. నేను అన్నా ఓకే, నో ప్రాబ్లం. సో 9th month వచ్చేసరికి షీ వాంటెడ్ టు డూ ఇట్. ఐ సెడ్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. వై శ్రీమంతం డూయింగ్? పాప మంచిగా పుట్టాలి, ఏదో దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్, ప్రేయర్ కదా. సో అదే ఏ రిలీజియన్ నుంచి మా పాపకి ప్రేయర్ వస్తే నేను అంత ఆలోచించాలి? అది నాకు పాజిటివ్గా మంచిగానే అనిపించింది. మా ఇంటి వాళ్ళు కూడా ఓకే సరే చేయని, మంచి మనసుతో చేస్తుంది, లెట్ హర్ డూ. ఐ విల్ టేక్ మై పాప టు చర్చ్ ఆల్సో. ఇఫ్ మా పాప మంచిగా ఉండాలంటే మా పాపని చర్చ్ కూడా తీసుకెళ్తా, మన గుడికి కూడా తీసుకెళ్తా, మస్జిద్ కూడా తీసుకెళ్తా. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ వన్ రిలీజియన్ అండ్ లీవింగ్ మై ఓన్ కదా, నేను దాన్ని కూడా అడిషనల్గా ప్రేమిస్తున్నా. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ బిలీఫ్, ఇస్ యువర్ బిలీఫ్, యూ వాంట్ టు డూ ఇట్. వై డు ఐ రిజెక్ట్? లేదు నేను చేయనని చెప్పి నేను ఎందుకంట? మన పాప వెల్బీయింగ్ కోసమే చేసింది. అది మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది నెగటివ్ గా మాట్లాడడం, ఇవన్నీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ yes, more than half of the members, హాఫ్ కూడా కాదు, more than half of the members. I didn't నాకేం, నేను చేసింది కరెక్ట్ అనిపించింది నాకు. సో ఐ డి నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఇట్. ఆ కమ్యూనిటీ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి కొన్ని అని చెప్పేసి అన్నారు. నాకు కాల్స్ ఎవరు చేయరు, కాల్స్ ఎప్పుడు రాదు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవ్వరికి దమ్ము ఉండదు ముందుకు వచ్చి మాట్లాడడానికి. ఏదో ఒక ఫేక్ ప్రొఫైల్ ఉంటుంది, దానికి ఐడి కూడా ఉండదు, ఏదో ఒక లవ్లీ పుష్ప ఏదో ఒక పూల పెట్టేసి ఏదో క్రియేట్ చేస్తారు. ఆల్ దోస్ హు కమెంట్ దేర్, వాళ్ళకి ఒక చిన్న పర్సెంట్ కూడా లోపల బల్పు ఉండదు మా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి. అప్పుడు వచ్చి మాట్లాడితే అప్పుడు చూపిస్తాం ఎవరేంటి, వాళ్ళకి సమాధానం కరెక్ట్గా మనం చెప్పొచ్చు, ప్రేమతో సమాధానం కూడా చెప్పొచ్చు వాళ్ళకి ఏంటి అని. అలాంటి వాళ్ళు ఎప్పుడు ముందుకు రారు, వెనక మాట్లాడేటోళ్ళు ఎప్పుడు ముందుకు రారు. ముందు మాట్లాడేటోళ్ళు డిఫరెంట్గానే ఉంటారు, వాళ్ళకి ప్రాపర్ ప్రొఫైల్తో కానీ ఎనీ ప్రొఫైల్తో కరెక్ట్గా పెడతారు. సో దాని గురించి మనం టైం వేస్ట్ కూడా అవసరం. లైఫ్ మొత్తం మీద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఐ స్టిల్ రిమెంబర్, 9th month
లాస్ట్ టెస్ట్లు ఉంటాయి కదా మనం ఇప్పుడు వస్తే వాళ్ళు డెలివరీ డేట్ కానీ ఇవన్నీ చెప్తారు. సో లాస్ట్ టైం నేను డాక్టర్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ బికేమ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ మామ. జెండర్ రివీల్ చేయొద్దు కదా, జెండర్ రివీల్ చేయలేదు. వీ డింట్ డూ ఎనీ టెస్టింగ్, నథింగ్, జెండర్ రివీల్. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్. ఇది హైలైట్ మజా ఉంటుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్. నేను ఫైనల్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఇస్ లైక్ మోస్ట్లీ సిమ్టమ్స్ నాకు అబ్బాయిది కనిపిస్తున్నాడు, ఐ థింక్ ఇట్ మైట్ బి. ఇంకా పెద్దోళ్ళు చూస్తారు కదా, పెద్దోళ్ళు ఒక ఇఫ్ లైక్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అబ్బాయి అనుకుంటా, లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అబ్బాయి. సో ఇవన్నీ లాస్ట్ వరకు వచ్చేసరికి అబ్బాయి అని వచ్చింది. డిసప్పాయింట్ అయ్యి సరే డైజెస్ట్ చేసుకున్నా. వాట్ ఎవర్ ఇట్ ఇస్ మై ఇట్ ఈస్ నాట్ కి పాప పుడితే నేను ఎక్కువ ప్రేమిస్తా, ఇది పుడితే తక్కువ ప్రేమిస్తా, సో అలా లేకుండే. కానీ లోపల ఏదో ఒకటి ఉండే, ఐ వాంటెడ్ అ బేబీ గర్ల్, ఐ వాంటెడ్ అ గర్ల్ వస్తేనే నేను కొంచెం సుధరిస్తా, లేకపోతే నేను బట్టే బాస్ లాగా తయారైతా, దాన్ని ఆడిని కూడా బట్టే బాస్ చేస్తా అని చెప్పి ఒక చిన్న ఉండే నాకు. సో 90% బాయ్ అని చెప్పి అందరు చెప్తున్నారు కదా, పెద్దోళ్ళు చెప్తున్నారు, మన గ్రాండ్ లేడీస్ అందరు చెప్తున్నారు. సో ఓకే, నేను హాస్పిటల్ తన గ్లోబల్ తీసుకెళ్ళిపోయారు, నేను బయట నిలబడున్నా. ఐ ఆస్క్డ్ దెమ్ కెన్ ఐ కమ్ ఇన్ సైడ్. తనకు నార్మల్ డెలివరీ కాదు కాబట్టి దే డిడ్ంట్ అలౌ మీ ఇన్ సైడ్. దే సెడ్ యూ విల్ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సైడ్. నేను బయట నిలబడున్నా. అక్కడి నుంచి పాపని ఇలా పట్టుకొని టవల్లో మొత్తం ర్యాప్ ఉండి ఇలా పాపని పట్టుకొని తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు. కంగ్రాచులేషన్స్ విత్ బేబీ గర్ల్ అన్నారు. అంటే నా రియాక్షన్ ఎలా ఉందంటే, ఏంటి నాది కాదనుకుంటా, నాది కాదనుకుంటా అన్నట్టు నాకు ఒక రియాక్షన్ ఉంది. కాదు అబ్బాయిలాగా అన్నారు కదా పాప అంటే ఐ కుడెంట్, అంటే ఆనందం వచ్చే ముందు ఒక చిన్న ఇది ఉండే, పాపనా అవునా. దాని తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ ఇలా కొంచెం జరిగింది, అది కార్డ్ని క్లిప్ పెట్టి ఇలా తీసుకొస్తారు కదా, బయట క్లిప్ పెట్టి ఇలా తీసుకొస్తారు కదా. ఇలా తీసుకున్నప్పుడు మా ఫాదర్ పక్కనే ఉన్నారు. ఫాదర్ క్యా హే అని అడిగిండు, లడ్కీ ఏ అన్నా నేను. ఏ లడ్కాయే చూడండి. ఇంకా మా ఫాదర్ అవును దానికి క్లిప్ ఎందుకు కట్టిర్రు, సర్కంసిషన్ కూడా చేసేసారు అప్పుడే, అంటే డాడీ అది కార్డ్ అది. సో ఇది చూసి అబ్బాయి కదరా అమ్మాయి అంటుంది డాక్టర్ అంటాడు మా ఫాదర్. అదొక హిలేరియస్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఒక హిలేరియస్ సిచ్యువేషన్ ఉండే. సో దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇమీడియట్లీ నేను పాప చేతిలో పెట్టి హౌ ఇస్ ద మదర్ అడిగిన. మదర్ బాగానే ఉంది. నేను మౌలాలి దర్గాకి కింద నుంచి పై వరకు మోకాల మీద వెళ్తా అని చెప్పి ఒక చిన్న మొక్కు ఉండే, అది కంప్లీట్ చేసి మళ్ళీ 3 o'clock వరకు మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన. సో దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది. ఇంకా సాడ్ మూమెంట్ అంటే సాడ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ సాడ్ మూమెంట్స్, ఐ డోంట్ వాంట్ టు సే ఆల్సో దేర్ ఇస్ నథింగ్ సాడ్. ఉంటుంది కదా ఇది కొంచెం డిస్టర్బ్ అయినా అది కానివ్వండి. 2011 నేను బాంబే నుంచి బై రోడ్ హైదరాబాద్కి వస్తున్నా. ఇంకా షోలాపూర్ కూడా రీచ్ కాలేదు, దానికన్నా బిఫోర్ నా దగ్గర ఫోర్డ్ ఫియస్టా కార్ ఉండే. అప్పుడు ఒక వ్యక్తి మధ్యాహ్నం ఫుల్ మందు తాగేసి బైక్ మీద కరెక్ట్ ఇలా రోడ్ క్రాస్, ఇలా ఆఫ్ సైడ్ రోడ్ నుంచి ఇలా వచ్చి డైరెక్ట్ నా కార్ ముందుకు వచ్చాడు. నేను వెళ్ళి ఆయనకు గుద్దేశాను. ఆయన ఇలా ఎగిరి ఇలా లేచి నా కార్ అద్దం మీద పడి ఆయన హెడ్ బ్రేక్ అయ్యి అలా మళ్ళీ బ్రేక్ కొడితే ముందుకెళ్ళి పడిపోయాడు. అది నేను సడన్లీ బయటకు వచ్చి చూస్తే నాకు అసలు టెన్షన్, నాకు ఏం అర్థం కావట్లేదు. నా ముందు నుంచి నా రేడియేటర్ పగిలిపోయింది. అసలు ఏం చేయాలో, దెర్ ఇస్ నోబడీ దేర్. చాలా టెన్షన్, ఐ కెనాట్ లీవ్ హిమ్. నేను ఏం చేయాలో, ఇప్పుడు నా బండి స్టార్ట్ అవుతుందా లేదా కూడా నాకు తెలియదు. ఒక్కసారి వెళ్ళి బండి చెక్ చేస్తా స్టార్ట్ అవుతుందా లేదని చెప్పి. రేడియేటర్లో వాటర్ లీక్ అయిపోయింది, కానీ అది హీట్ అయ్యే వరకు మనకు బండి నడుస్తుంది. ఇమీడియట్లీ ఆయనకి లేపి బ్యాక్ సీట్లో నేను పండుకోబెట్టి కార్ మళ్ళీ అక్కడ అడిగాను నేను, హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మనం వెళ్ళే రూట్లో హాస్పిటల్ లేకుండే బ్యాక్ సైడ్ రూట్లో ఉండే అంట. అక్కడ నుంచి నేను తిప్పి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ స్ట్రెచ్చర్ తీసుకొచ్చి ఆయన పండుకోబెట్టి లోపల పంపించాను. లోపల పంపించి నేను స్ట్రెచ్చర్ మీద, అక్కడ ఏమంటారు వీల్ చైర్ ఉంటుంది కదా, వీల్ చైర్ మీద నేను కూర్చొని ఉన్నాను. అక్కడ నుంచి వీళ్ళందరూ వచ్చారు. క్యావుగా అంటే కొందరు మరాఠీ మాట్లాడుతున్నారు, కొందరు హిందీ మాట్లాడుతున్నారు. క్యావుగా అంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది, తుమారా నామ్ క్యా అని అడిగారు. అలీ అన్న. ముస్లిం? నేను అవును ముస్లిం. తుమ్ ఇద్దరు సే జల్దీ చలే అంటే ఇక్కడ నుంచి మీరు తొందరగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోండి, ఇక్కడ ముస్లిం అని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారన్నారు.
సరే ఇక ఏం చేయాలి, ఇక్కడ ఈయన లోపల ఎమర్జెన్సీ వాటి తీసుకెళ్ళాను కదా, ఏం లేదు మీరు వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీరు చెప్పండి ఏమేమి జరిగింది మీకు చెప్పండి అంటే, నేను ఇమీడియట్లీ చిన్న ఒక ఆటో బుక్ చేసి నాకు తెలిసి 1 కిలోమీటర్ దూరం హాస్పిటల్కి మన పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పేసాను ఇలా ఇలా జరిగింది, ఇలా మనిషి ముందుకు వచ్చాడు. సో ఒక ½ అన్ అవర్ లోపే వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేమ్ టు ది పోలీస్ స్టేషన్. నేను పోలీస్ స్టేషన్లో ఇలా ఉన్నాను, ఒక క్వాలిస్ వచ్చింది, దాని వెనకాల 2 ఆటోలు, ఒక 4-5 ఇలా బండ్లు వచ్చింది. అక్కడ నుంచి వాళ్ళ వైఫ్ అనుకుంటా, ఫస్ట్ చూస్తే దూరం నుంచి ఎవరో వైఫ్ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, తన మరాఠీలో ఏం చెప్తుంది తెలుసా, పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు, ఈడు తాగున్నాడు, మధ్యాహ్నం తాగున్నాడు, నేను ఆయనకి చెప్తున్నా ఇంటి నుంచి బయట వెళ్ళొద్దు, ఫ్యాక్టరీలో ఏదో పని ఉంది చూసుకుని వస్తా అని చెప్పి వెళ్ళిండు, నేను చెప్తున్నా నువ్వు తాగున్నావు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడితే వాళ్ళ బ్రదర్ అనుకుంటా, వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ పిల్లంని పట్టుకొని వెనకకి లాగి చెప్పొద్దు తాగున్నాడు అని చెప్పొద్దు అంటుంది. అది నేను విన్నా మరాఠీ, నాకు మరాఠీ అర్థమవుతుంది. ఐ కెనాట్ స్పీక్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ మరాఠీ. నేను ఇలా తిరిగి సార్ నేను చెప్పాను కదా ఆయన తాగున్నాడు, నాకు అర్థమైపోయింది ఈయన తాగున్నాడు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి చెకింగ్ చేయడం ఇవన్నీ మునకొస్తుంది నాకు, అసలు టెన్షన్ ఉండే, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఆయన బతుకున్నాడో చనిపోయాడో కూడా తెలీదు. మళ్ళీ నేను అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి. చలో మనం వెళ్ళి, ఆ పోలీస్ వాళ్ళు ఏమంటారు, ఇది మన పరిధిలో రాదంటారు, ఎక్కడికి వస్తుంది అంటే అటు పరిధిలో వస్తుంది అన్నారు. నేనన్నా కాదు సార్ మీ దగ్గర, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏం చెప్పాలి, సరే మాకు తీసుకెళ్ళి బైక్ మీద ఒకసారి చూపించండి ఎక్కడ అంటే, మీ పరిధి ఎక్కడి వరకు ఉంది సార్ అని అడిగిన, ఆడ తీసుకెళ్ళి అక్కడ లాస్ట్ అక్కడ కాదు సార్ అక్కడే కదా మాకు యాక్సిడెంట్ అయింది అన్నది. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు కదా, ఏదో ఒకటి ఎస్ అనాలే, నేను సార్ ఇక్కడే జరిగింది అన్న. మళ్ళీ ఈ పరిధిలోకి వచ్చింది, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నా మీద కేసు నమోదైంది, ఆయన తాగున్నాడు, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్, ఆయన తప్పు ఉంది, రాంగ్ సైడ్ వచ్చింది, తాగున్నాడు. కానీ ఆ సిట్యువేషన్ వాళ్ళ వైఫ్ని చూసి అన్నీ ఒక మన పర్సనల్గా మనం ఒకసారి ఆలోచిస్తే చాలా డిస్టర్బింగ్గా ఉండే. సో దట్ ఈస్ వన్ థింగ్, అది వేరే మనిషికి జరిగింది కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఓకే తర్వాత ఆ విజువల్ నాకు ఇంకా కదా, అసలు నా కార్ ఇలా ఉంది, బైక్ ఇలా ఉంది, ఇలా వెళ్ళి గుద్దితే ఇలా లేచిండు, హీ ఫ్లూ అండ్ హీ కేమ్ అండ్ మన గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి వచ్చిండు, కానీ ఆ రూఫ్ టాప్ ఉంటుంది కదా, రూఫ్ టాప్ ఇక్కడ తగిలింది ఆయనకి. కింద పడినప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్రీదింగ్ ఉండే, తీసుకెళ్ళి నేను వెనక కూర్చోబెడితే నా సీట్ మొత్తం బ్లడ్ ఉండే, స్పీకర్స్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ లో, స్పీకర్ లోపల మొత్తం బ్లడ్ జమ ఉండే. కార్ అక్కడే వదిలేసిన నేను, కార్ వదిలేసి 1 month తర్వాత వచ్చింది కార్. దాని తర్వాత లాయర్స్ వచ్చి ఆ కేసు ఉంది, ఎవ్రీబడి వర్ వెరీ గుడ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా అర్థమైపోయింది. సో అక్కడ మనం కొంచెం సేఫ్ అయినాం. వాళ్ళు ఫస్ట్ కొంచెం ట్రై చేసినాం, వాళ్ళు కొంచెం ట్రై చేశారు, లాగి మొత్తం కంప్లైంట్ నా మీద వేయడానికి, ఏదో పైసలు లాగడానికి ఇవన్నీ చేస్తారు కదా, కొంచెం స్టార్టింగ్ లో అలా ప్లాన్ చేశారు, కానీ అక్కడక్కడే వాళ్ళే ఒప్పుకున్నారు, తాగున్నారు, వద్దని వచ్చారు. ఇప్పుడు క్లియర్ అండి, అది ఎవ్రీథింగ్ అప్పుడే క్లియర్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీతోనే మనం మాట్లాడి దగ్గర తీసుకొని ఇలా జరిగింది, ఎవ్రీథింగ్ మీ ముందనే ఉంది, ఇది నేను కావాలని తప్పుగా ఇది ఏం జరిగినా ఇది కాదని చెప్పి. సో ఆ ట్రీట్మెంట్ కి కొంచెం పైసలు ఇది ఉండే, అది ఓకే. ఇప్పుడు మీ పైన వేసిన బ్యాన్ అది కూడా క్లియర్ అయిపోయింది. బ్యాన్ అంతా నేను క్లీన్ గా మస్తుగా ఇలా కాలర్ దగ్గర కూర్చున్నాను, నేను బ్యాన్ లేదు ఏం లేదు. మరి అప్పుడు బ్యాన్ చేసినప్పుడు మరి అంత గట్టిగా సౌండ్ వచ్చింది, క్లియర్ అయినప్పుడు కూడా రావాలిగా. ఇదే కదా మనం, ఇదే మనం వాడు దొంగతనం చేసిండు అనుకుంటాకి వాళ్ళు డబ్బులు కొట్టి దొంగతనం చేసిండు అంటే గట్టిగా అందరు చెప్తారు. కానీ ఒక్కసారి కేసు పెట్టి కేసు మొత్తం ఇది అయిపోయిన తర్వాత లేదు ఆయన దొంగతనం చేయలేదు, వాడు క్లీన్, అప్పుడు డబ్బులు కొట్టి అందరికి చెప్పరు వీడి క్లీన్ వీళ్ళు మంచిగా అని చెప్పి. సో ఇప్పుడు బ్యాండ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పాలి కదా, అందరికి తెలియాలి కదా. నాకు తెలిసి ఈ ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ, అందరికి తెలిసిపోయి ఉంటుంది నా బ్యాండ్ ఇంకా ఏం లేదని. ఎందుకంటే నేను ఈ మధ్య వచ్చాను కదా 4-5 షోస్కి, కానీ షోస్ ఓకే, మళ్ళీ సీరియల్స్ లో రీ ఎంట్రీ ఇచ్చేది కానీ మీకు ఆఫర్స్ వచ్చినవి కానీ ఏమీ లేవా? వచ్చింది మేడం, వచ్చాయా? అదే జీ తెలుగు నుంచి నాకు వచ్చింది. సూపర్. వాళ్ళతో ఇంకా నేను ఏం మనసులో పెట్టుకోలేదు, నేను వాళ్ళతో ఫోన్ చేసి కొంచెం బాధతో ఏడ్చి మాట్లాడే ఇది కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు నేను షో చేస్తున్నప్పుడు ఒక చాలా దగ్గర మనిషిలాగా చూసుకున్నారు, అందుకే నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. ఓకే, ఇది మా ఫ్రెండ్స్కి తెలిసిన విషయం. ఇది నేను ఆ రోజు నేను జీటీవీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు కూడా వచ్చింది.
నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, కానీ ఇట్ ఈస్ కార్పొరేట్ కంపెనీ, దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. బట్ అంత అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి, సో నౌ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, డూ యూ వాంట్ టు డూ అ సీరియల్ అగైన్ అని చెప్పి. ఇప్పుడు సీరియల్ అవుతుందిలే అండి. సినిమా నుంచి గ్యాప్ వస్తే నేను ఇంకా ప్యారలల్ గా నేను నా బిజినెస్ పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం సీరియల్లో ఎంటర్ అయితే ఖచ్చితంగా 15-20 days మనకు దానికి ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అటు కాకుండా ఇటు కాకుండా ఒక డిఫరెంట్ జోన్లో వెళ్ళిపోతున్నా కాబట్టి ఐ డెంట్ వాంట్ టు. ఇప్పుడు మన సొంత బిజినెస్ ఉంది, నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఐ కెన్ స్టాప్. నాకు అది జాబ్ కాదు, అది నా మంచిది ఏంటంటే నా దగ్గర నా వెనకాల మా కజిన్స్ కానీ, మాకు సపోర్ట్ టీమ్, మా మేనేజర్స్ కానీ చాలా గట్టి మనుషులు ఉన్నారు. నేను ఒకవేళ ఒక 3 months కూడా వదిలేసిపోయినా, నేను 45 days ఇరాన్ పోయి వచ్చినాం. నేను, మా వైఫ్, మా ఫ్యామిలీ అందరూ ఇరాన్ పోయి వచ్చినాం. సో 45 days గట్టిగా చూసుకున్నారు వాళ్ళు. ఒక్కసారి కూడా ఫోన్ చేయరు వాళ్ళు. వాళ్ళకి ఒక మైండ్లో ఉంది, వీడు మా మీద వదిలేసి వెళ్ళిండంటే వీ డోంట్ హ్యావ్ టు కాల్ హిమ్. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నాకు డిస్టర్బ్ చేస్తే వాళ్ళని అంత జీతం ఇచ్చి లాభం ఏంటి? సో దే డోంట్ కాల్, అంత చూసుకుంటారు. సో అది నాకు ఒక బలం. ఈ సీరియల్స్ లో కనిపించరు ఇక అనేది అర్థమవుతుంది. మూవీస్ లోనా లేకపోతే బిజినెస్ లోనా? ఫర్దర్ గా ఎక్కడ చూడాలి మిమ్మల్ని? ఫర్దర్ గా సినిమా థియేటర్స్ లో చూడండి. ఎప్పుడైనా బాంబేకి వస్తే నా రెస్టారెంట్ లో మీరు నన్ను చూడొచ్చు, ఒకవేళ నేను బాంబేలో ఉంటే. తప్పకుండా. ఎస్ అండి, చేస్తున్నా. అండ్ ఈ లుక్ కూడా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 6 to 8 movies కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా. కంటిన్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయ్యే ముందు ఇంకొక సినిమా వచ్చేస్తుంది. సో ఆ కంటిన్యూటీ లుక్లోనే కమిట్ అయిపోతున్నా. నాకు నా ఫేస్తోనే చిరాకు వచ్చింది. సేమ్ కనిపిస్తున్నా. ఏదో ఒకరో చాలా చిన్నగా చేసి కొంచెం గడ్డం పెంచి కొంచెం డిఫరెంట్ చేయాలనే ఒకటి ఉండే. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. 3 movies పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, కొంచెం గ్యాప్ వచ్చింది. ఇమీడియట్గా వెళ్ళి మొత్తం చిన్న చేసుకుని కొంచెం డిఫరెంట్ లుక్కి వెళ్ళిపోయారు. సో ఫర్ పీపుల్ టు నో, ఇప్పుడు మనం ఎలా కనిపిస్తాం, మనమే కొంచెం లుక్ ట్రయల్ చేసుకుంటూ మనం కూడా చూసుకుంటూ ఉండాలి కదా, డిఫరెంట్ షేడ్స్. సో ఆ షేడ్ నేను చేసుకున్నప్పుడు ఇది మస్తు షేడ్స్ ఉన్నాయి, రిలీజ్ అయింది. నేను ఆల్మోస్ట్ ఒక గాయకుడు అన్న ఒక మూవీ చేశాను హీరోగా, సినిమా అన్న మూవీ చేశాను, ఇంకొక 3-4 movies చేశాను. చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, మీకు ఇంకా హీరోగా రావట్లేదా? హీరోగా సినిమాలు వస్తుంది, కానీ ఆ సినిమాలు ఏ మిస్టేక్ వల్ల నడవలేదు, అదే సేమ్ మిస్టేక్ రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ నేను ఎందుకు మిస్టేక్ చేసుకోవాలి? ఐఎమ్ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఎవరు వచ్చి నా దగ్గర నేను నీ మీద పైసలు పెట్టి ఒక సినిమా తీస్తున్నానంటే నాకు ఎలా ఉంటుంది, నాకు బాధ్యత చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక మనిషి నా మీద ఒక 2 కోట్ల రూపాయలు పెడుతుందంటే కనీసం వాడికి 2 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలి, లాస్ ఉండకూడదు. సో వెన్ ఐ థింక్ దట్ ఈ ప్రాజెక్ట్, ఈ స్క్రిప్ట్ వాళ్ళకి రిటర్న్ పైసలు ఇస్తుంది, అప్పుడు నేను ఖచ్చితంగా ఒక సినిమా తీయడానికి రెడీ. నాకు వస్తున్నాయి, బట్ ఎక్కడో ఇది కొట్టేస్తుందిరా, ఇది కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతుంది ఈ మధ్య. దానికి మనం స్టాండర్డ్ అవ్వాలంటే చాలా డిఫరెంట్గా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బీ, ఆడియన్స్ ఆర్ రెడీ టు టేక్ న్యూ కాన్సెప్ట్ అండ్ రెడీ. వాళ్ళకి రొటీన్ వద్దు, వాళ్ళకి ఏదో కొత్తగా కావాలి. ఇప్పుడు ఈ మొబైల్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ ఎవ్రీథింగ్ ఇస్. సో యూ కెనాట్ చీట్ ఆడియన్స్. సో అంత గట్టిగా ఉండాలి. సో వెన్ ఎవర్ ఐ థింక్ దట్ వన్ స్క్రిప్ట్ ఈస్ గుడ్, ఇది ప్రొడ్యూసర్ గారికి తిరిగి పైసలు ఇస్తుంది, దట్ ఈస్ టైమ్ ఐ వాంట్ టు డూ అ నైస్ మూవీ అండ్ కమ్. ఆ లోపు నేను చేసుకుంటున్న క్యారెక్టర్స్. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ గురించి చిరంజీవి గారు మాట్లాడారు. డైరెక్టర్ గారు చాలా తక్కువ డేస్లోనే మూవీ కంప్లీట్ చేశారని. యాక్చువల్లీ దీని గురించి మీకు చెప్పాలి. మన డైరెక్టర్ గారు హీ సో ప్యాషనెట్ అబౌట్ సచ్ స్టోరీస్ అండ్ ఆయనకు ఉన్న నాలెడ్జ్ ఇలాంటి ఎయిర్ ఫోర్స్ మీద అన్నిట్లో. వాట్ హీ డిడ్ ఇస్, వెన్ దిస్ బాలాకోట్ స్ట్రైక్ దట్ హ్యాపెండ్, వాళ్ళ ఒక చిన్న టీమ్ని, వాళ్ళ ఫ్రెండ్స్తో టీమ్ని తీసుకొని ఒక చిన్న యూట్యూబ్ వీడియో, ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లాగా చేశారు. షార్ట్ ఫిల్మ్ చేసి ఒక మంచి వాల్యూస్ ఉన్న, మన అంటే టెక్నికల్ వాల్యూస్ ఉన్న షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దట్ వెంట్ సో వైరల్, అది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వరకు వెళ్ళిపోయింది. అది షార్ట్ ఫిల్మ్. వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసి, వాళ్ళకి లోపల నుంచి నచ్చింది, కానీ యూ నాట్ పర్మిటెడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. కొన్ని దేశానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో
పిలిచి కొంచెం తిట్టడం కూడా జరిగింది. హౌ కెన్ యూ మేక్ సంథింగ్ లైక్ దిస్, మా పర్మిషన్ లేకుండా మీరు ఇది ఎలా చేస్తారు, ఇది రాంగ్ కదా, యూ షుడెంట్ డూ సంథింగ్ లైక్ దిస్, చాలా రాంగ్ అన్నారు. సో అది అయిపోయింది. దాని తర్వాత హీ షోడ్ అన్ ఇంట్రెస్ట్ దట్ హీ వాంట్ టు మేక్ అ ఫీచర్ ఫిలిం ఆఫ్ దిస్. సో బాలకోట్ స్ట్రైక్ ఈ రియల్ ఇన్సిడెంట్ మీద చాలామంది కథ రాశారు, చాలామంది కథలు రాసి యూ కెనాట్ మేక్ అ మూవీ వితౌట్ దేర్ పర్మిషన్, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. సో చాలామంది ఈ ఇన్సిడెంట్ మీద కథ రాసి ఢిల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి పంపించారు. అన్ని కథలు రిజెక్ట్ అయిపోయింది. నో ఇన్సిడెంట్ వాజ్, నో స్క్రిప్ట్ వాజ్ అప్రూవ్డ్. ఎందుకంటే రియల్గా లేదు, ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు. ఇంకా ఒకవేళ మనం రాసిన కథ కరెక్ట్ కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ దెమ్, అసలు సరే ఇది తప్పైతే రియల్గా ఏం జరిగిందో వాళ్ళు చెప్పరు. యూ ఓన్లీ హ్యావ్ టు మేక్ ఇట్ అకార్డింగ్ టు యువర్ మైండ్. సో మన డైరెక్టర్ గారు అన్ని రిసోర్సెస్ కలెక్ట్ చేసుకొని ఏది యాక్చువల్లీ ఏం జరిగి ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని చెప్పి ఆయన తీసి హీ wrote a story. After 18 months he sent it to the Air Force. Immediate ఓకే అయిపోయింది. అండ్ వాళ్ళకి ఎంత నచ్చిందంటే ఇది చాలా దగ్గరగా ఉంది, చాలా మంచిగా, చాలా డెడికేటెడ్గా, ఇంతకుముందు కూడా చాలా మంచిగా సినిమా తీశారు, హీ క్యాన్ హ్యాండిల్ సంథింగ్ లైక్ దిస్ అండ్ హీ విల్ షో ద ప్రాపర్ ఫ్యాక్ట్స్ టు ది ఆడియన్స్ అని చెప్పి వాళ్ళు అప్రూవ్ చేయడం అక్కడ నుంచి జరిగింది. సో దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్. అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. నోబడీ ఈజ్ అలౌడ్ టు గో ఇన్ ద గేట్ ఆల్సో. అదొక మేము గ్వాలియర్లో రియల్ ఎయిర్ బేస్లో షూట్ చేసామండి. అవునా? ఓకే. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. దట్ ఈస్ సంథింగ్ నోబడీ, నన్ ఆఫ్ ది అదర్ పీపుల్ విల్ ఈవెన్ హ్యావ్ ద ప్రివిలేజ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. మాకు అనిపించింది ఎలా ఉంటుందంటే మార్నింగ్ అందరు లేవాలి, హీరో గారితో పాటు ఎవ్రీబడి హ్యాస్ టు గో టు ది ఎయిర్ ఫోర్స్, వీ హ్యావ్ టు వెయిట్ దేర్ ఇన్ ద కార్. అందరు యూనిట్ ఎవ్రీబడి వాళ్ళు గేట్ బయటకు వచ్చి అలా వెయిట్ చేయాలి. దాని తర్వాత అందరు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎస్కాట్ బండి వస్తుంది, 1 by 1 20 స్పీడ్లో అందరినీ ఇలా లోపల తీసుకెళ్తారు. 3-4 kilometers లోపల ఉంటుంది బండి. హార్న్ కొట్టొద్దు. ఇప్పుడు బ్యాక్ ఉన్నారు కదా, బండికి బ్యాక్ ఉన్నారు కదా, కొంచెం కూడా బయటికి రావద్దు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎప్పటి నుంచి ఎవరైనా షూట్ చేయొచ్చు ఈ సిట్యుయేషన్. వీ వెంట్ టిల్ ద ఎయిర్క్రాఫ్ట్. మేము ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నాము, ఎక్కి కూర్చొని అది బంద్ చేసి కొంచెం యాక్టింగ్ యాజ్ ఇఫ్ యూఆర్ ఫ్లయింగ్. అండ్ థ్యాంక్ యూ టు దెమ్. ఇప్పుడు మన బోయపట్టి గారి సినిమా షూటింగ్ అప్పుడు ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఏదో యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో లారీలు ఎలా తిరుగుతుంటుంది, ఆటోలో లారీలు ఎలా తిరుగుతుంటుంది, అలా ఎయిర్క్రాఫ్ట్ని తిప్పారు. వాళ్ళు పాపం పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక షాట్ జరుగుతుంది, వెనక నుంచి ఒక హీరో గారు డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి ఎయిర్క్రాఫ్ట్ పోతుంది అనుకోండి. ఒకవేళ అది 1 more అయితే పాపం మళ్ళీ దాన్ని వెనకకి తీసుకెళ్ళి మళ్ళీ ముందు తీసుకొచ్చే ఇవన్నీ చేస్తారు. అది పెద్ద పెద్ద షెడ్ హ్యాంగర్స్ ఉంటుంది కదా, ఆ హ్యాంగర్స్ నుంచి బయట తీసుకొచ్చి మన మిషన్కి రెడీ అయ్యి మనం వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు బి లోడెడ్ విత్ మిసైల్స్. అవన్నీ మిసైల్స్ తీసుకొచ్చి దానికి పెట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే గూస్ బంప్స్ ఉండే మాకు, ఎవ్రీడే గూస్ బంప్స్ ఉండే. ఒక కుర్చీ వేసుకొని ఇలా కూర్చోవాలి, అక్కడిక్కడ జరగకూడదు, ఏం చెయ్యొద్దు. వాళ్ళు ఇచ్చే ఒక పాత్ ఉంటుంది, ఆ పాత్లోనే నడవాలి. ఎయిర్ క్రాఫ్ట్కి మరీ దగ్గర వెళ్ళకూడదు. ఒకవేళ మీరు ఒక షాట్ పెట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కే దిగేది ఉందనుకోండి, అప్పుడు వీ కెన్ టచ్ ఇట్. షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటి తెలుసా మీకు? ఎయిర్ క్రాఫ్ట్ మీరు గెస్ట్ చేయండి, ఎయిర్ క్రాఫ్ట్ ప్రైజెస్ ఏముంటాయో. ఈచ్ ఎయిర్ క్రాఫ్ట్, నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 900 crores ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్. ఒక చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది. దట్ వన్ థింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. అది ఎప్పటికి రాదనుకుంటా. మళ్ళీ ఈ వర్క్ చేస్తున్నవన్నీ ఈ క్యారెక్టర్సే చేస్తున్నారు. ఈ పోలీస్ ఆఫీసర్ అని ఈ రోల్స్ ఎక్కువ, అంటే మేబీ మీకున్న బాడీ స్ట్రక్చర్ వల్ల, ఉన్న బాడీ స్ట్రక్చర్ కి నేను ఉన్న కట్అవుట్ కి దానికి సెట్ అవుతున్నా కాబట్టి అన్ని యూనిఫామ్ రోల్స్ వస్తున్నాయి నాకు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో కానివ్వండి, వీటిల్లో ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగలటం ఏం జరగలేదా ఇంతవరకు? ధృవ టైంలో జరిగింది. ధృవ టైంలో జరిగింది. దాని తర్వాత కొంచెం బాగానే చేసాం. నేను కొంచెం ఎక్స్ట్రాలు చేసి కొంచెం చాలా ముందుకు వెళ్ళి ఏదో ఒకటి చేసేద్దాం అనుకునేసరికి
మన యాక్షన్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలిచి నువ్వు ఏం చేసినా యాక్షన్ మీద చేస్తున్నట్టు ఉంటుంది రా, రియల్గా చేస్తున్నట్టు రాదు, అది పోర్ట్రే కాదు, సో యాక్టింగ్ చేయదు, ఏదో గొప్పగా పీకి ప్రయత్నం చేయగలరు. సో ఐ రిమెంబర్ ఒక్కసారి ఇక్కడ వచ్చి కత్తి కూడా డమ్మి ఉంటుంది కదా, డమ్మి కట్టి లోపలికి వచ్చి ఇలా ఒకసారి పడింది ధ్రువ టైంలో. చిన్న ఇన్సిడెంట్, పెద్ద ఏం కాలేదు దేవుడి దయ వల్ల. సో ఎస్ అండ్ ఎస్, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంది, కట్అవుట్ అలాంటిది. మీకు అసలు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉంటుంది? నేను ఒక ప్రాపర్ ఒక హైదరాబాదీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇప్పుడు మన అంటే అన్నిట్లో ఉండాలి అంటారా? ఫలక్నామా దాసు, డీజే టిల్లు, ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను కదా, హైదరాబాదీ బాయ్, పుట్టి పెరిగింది ఇక్కడే. నా తెలుగు కొంచెం పాడు ఎందుకు అయిందంటే, పాడంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ లో హైదరాబాదీ బాయ్, తెలంగాణ ప్రాపర్ తెలంగాణ హైదరాబాదీ భాష మాట్లాడతాను. దాని తర్వాత సీరియల్ చేశాను చూడండి, ఒక 4-5 years సీరియల్ చేశాను. ఆ సీరియల్స్ లో మనం తెలుగు ప్రాపర్ గా మాట్లాడి మాట్లాడి అటు కాకుండా ఇటు కాకుండా ఇది ప్రాపర్ ఆంధ్ర తెలుగు కూడా రాలేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తెలుగు కూడా కొంచెం డిస్టర్బ్ అయింది, మిక్సింగ్ అయిపోయింది మొత్తం. సో అలాంటి ఒక రోల్ రావాలనే ట్రై చేస్తున్నా. ఒక సినిమా మధ్యలో స్టార్ట్ చేసినాం, అది ఫర్ ఫ్యూ రీజన్స్ అది ఆగింది. మళ్ళీ సూన్ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. సో దట్ వన్ మూవీ విల్ బి వాట్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్. చాలా చాలా హిలేరియస్ గా చాలా బాగుంటుంది అది. మీరు హీరోగానా అది? అంటే 4 క్యారెక్టర్స్, 4 people. జీడి అనే ఒక సినిమా స్టార్ట్ చేస్తాం, జీడి గుండెల్లో దమ్. అప్పుడు పోస్టర్ కూడా లాంచ్ అయింది. సో ఆ సినిమా మళ్ళీ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఇట్ అగైన్. డ్యూ టు ఫ్యూ రీజన్స్, ఫ్యూ చేంజెస్ వల్ల, ఫ్యూ ఆర్టిస్ట్ చేంజెస్ వల్ల కొంచెం ఆగింది అది. సో వీ విల్ సూన్ స్టార్ట్ దట్. దట్ విల్ బి వన్ ప్రాజెక్ట్ విచ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ నౌ. అది ఎప్పుడు రిలీజ్ అయ్యేప్పుడు ఆడియన్స్ ముందు ఎప్పుడు తీసుకురావాలనే ఇది. అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. May all your dreams comes true. Thank you so much అండి. Thank you.